లాగిన్ పెట్టేశారు. లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని ఇవ్వగానే డాష్ బోర్డ్ వస్తుంది. ఇదంతా డాష్ బోర్డ్ అండి, ఇదంతా కూడా డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ నుంచి మీకు మోడల్స్ ఏముంటాయండి? ఒక్కరు చెప్పండి చాలు. మీకు ఏం మోడల్స్ ఉంటాయి? మెంబర్షిప్, లోన్స్, డిపాజిట్స్, బారోయింగ్స్ మోడల్. ఓకే, ఇక్కడ మోడల్స్ రైట్. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మోడల్ అండి. ఫస్ట్ మోడల్ అంటే ఏంది మనకి? మోడల్ అంటే మీరు చెప్పారు, మోడల్ అంటే బారోయింగ్స్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. మోడల్ అంటే ఏంటి అసలు? అంటే నాన్ మోడల్ అంటే ఏంటి? మీరు చేస్తున్నారు కదండి, పేరు డైరీ రాస్తుంటారు కదా బ్యానర్. మోడల్ అంటే ఏంటి, నాన్ మోడల్ అంటే చెప్పండి. మెయిన్ హెడ్. ఓకే, ప్రాథమికంగా మీ విధి ఏంటండి? అంటే ప్రాథమిక వ్యవసాయ సంఘాల యొక్క ప్రాథమిక విధి ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మెంబర్స్కి ఇస్తారు. ఫార్మర్స్ అయినా మెంబర్స్ అయితేనే మీరు ఇచ్చేది. ఓకేనా? ఆ మెంబర్ కావాలంటే క్వాలిటీ ఏం కావాలి? మెంబర్షిప్ ఉండాలంటే ఏమి ఉండాలి? మనకి ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉంటేనే మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ ఉంటేనే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. ఓకేనా? అంటే దీన్ని బట్టి మెంబర్స్ చేసే ట్రాన్సాక్షన్ మొత్తం కూడా మోడల్. ఓకేనా? మెంబర్తో ట్రాన్సాక్షన్ చేసే మొత్తం కూడా మోడల్ అవుతాయి. మీరు బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేస్తారు. ఏమేమి చేస్తారు? బ్యాంకుతో బారోయింగ్ చేస్తారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకా డిపాజిట్ చేస్తారు. సరే, మీకు డిపాజిట్స్ చేయకుండా ఉండి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సరే, డిపాజిట్స్ కూడా ఉంటాయి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్లో. ఇవన్నీ కూడా బ్యాంక్ మోడల్స్. బ్యాంకుతో మీకు, బ్యాంకు ప్యాకు మెంబర్తో ట్రాన్సాక్షన్ చేసే మొత్తం మోడల్స్ అండి. ఇందులో మోడల్స్ ఏముంటాయి మనకి? ప్రాథమికంగా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మనకి మెంబర్షిప్ సంబంధించిన మోడల్స్ ఏముంటాయో. మెంబర్షిప్ ఉంటుంది, అంటే షేర్ క్యాపిటల్ తీసుకుంటారు, విత్డ్రా చేస్తుంటారు, ఇస్తుంటారు. లోన్స్, సేవింగ్ అకౌంట్స్ అంటే డిపాజిట్స్, అది సేవింగ్ అకౌంట్ కానీ లేకపోతే గిఫ్ట్ కానీ ఫిక్స్డ్ కానీ ఆర్డీ కానీ. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్, మర్చెంటైజ్, సీడ్స్. ఓకే, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంకులు కూడా ఉంటాయా? మీరు చేసే ట్రాన్సాక్షన్ మొత్తం, అంటే దట్ మీన్స్ మెంబర్షిప్ తీసుకోవటము, లోన్స్ ఇవ్వటము, సేవింగ్ డిపాజిట్ చేయటము. ఓకే, ఇంకా ఏముంటుందండి కమర్షియల్ బ్యాంక్స్? ఇంకేముంటాయి? మీకు కాకుండా మీరు చెయ్యని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెయ్యని మీరేం చేస్తుంటారు? బీడీ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేస్తారు పబ్లిక్ డిపాజిట్స్. ఓకే, రైట్. ఇంకా వాళ్ళు చేయకుండా మీరు ఏదో చేస్తారండి, మీకు స్పెషలైజేషన్ ఉంది. మల్టీ సర్వీస్ సెంటర్. ఓకే, ఫర్టిలైజర్ ఉంటారు. ఓకే, మర్చెంటైజ్ చేస్తారు. మర్చెంటైజ్ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? మీరు తప్ప. అదే, మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ప్రైవేట్స్ అంటే షాప్స్ అండి, అవి సంఘాల కిందికి రాదు. కాబట్టి వాళ్ళు చేయని యాక్టివిటీ మీరు ఒక ఎక్స్ట్రా చేస్తుంటారు. సిఎస్సి కూడా వాళ్ళు చేస్తారా? ఓకే, పీడిఎస్ చేస్తారా వాళ్ళు? ఇవన్నీ మీరు చేస్తారు. వాళ్ళు గొప్ప, మీరు గొప్ప? మీరే గొప్ప. మీ అప్లికేషన్ మంచిగా చేసుకున్న, మంచిగా టేబుల్ కొట్టుకున్నా పోతే వాళ్ళకంటే మీరే ఫాస్ట్ ఉంటారు. అప్లికేషన్ ఏ విధంగా వెళ్దాము అన్నీ ఇప్పుడు చూపిస్తాను. మోడల్ అంటే అర్థమైందని మీకు? మెంబర్షిప్తో ట్రాన్సాక్షన్ చేసే మొత్తం మోడల్. ఓకేనా? దానికి లోన్ అన్నీ వస్తుంటాయి, లెడ్జర్స్ వస్తుంటాయి, మెంబర్షిప్ రిజిస్టర్ వస్తుంటుంది, అన్నీ వస్తుంటాయి. ఇంకా వాళ్ళకంటే కమర్షియల్ బ్యాంక్ అంటే ఇంకొక యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి మీకు. సూపర్ పవర్ యాక్టివిటీ ఉంటుంది. ఏముంటుందండి మీకు? మెంబర్షిప్ చెప్తున్నాం కాబట్టి మెంబర్షిప్లో ఒక యాక్టివిటీ మీకు పవర్ఫుల్ యాక్టివిటీ ఉంటుంది. ఓటింగ్ అండి. ఓటింగ్ వేరే వాళ్ళకి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అంటే వాళ్ళకి లేకుంటే మీకు రెండు అదనంగా ఉన్నాయి. ఓకేనా? అవన్నీ ఇప్పుడు ఎలా, అసలు మెంబర్షిప్ అంటే ఏంటిది,
అని మీకు తెలుసు. సిస్టంలో ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వాలి, మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఒక కోడ్ జనరేట్ అవుతుంది, ఆ కోడ్ తోటి ఏ విధంగా మీకు ట్రాన్సాక్షన్ చేయాలని చూపిద్దాం. ఓకే, ఇక్కడ మీకు అన్ని మోడల్స్ అవుపిస్తున్నాయి. ఫస్ట్ ఏం అవుపిస్తుందండి, దగ్గర ఉన్న వాళ్ళకి క్లియర్గా ఉండదు, దూరం ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, మెంబర్షిప్ ఉంది, తర్వాత ఏముంది, తర్వాత స్క్రిప్ట్, తర్వాత ఇదేంటి టర్మ్ అంటున్నారు, ట్రిప్ట్ అంటున్నారు, సేవింగ్ అంటున్నారు. ఇన్ని రకాల డిపాజిట్ ఉంటాయా మనకి? ఇంకా అందరు యూజ్ చేస్తున్నారు వాటిని. డిపాజిట్ 3 రకాలు ఉన్నాయి. ఒకటి ట్రిప్ట్ అంటున్నారు, సేవింగ్ అంటున్నారు, టర్మ్ అంటున్నారు. ఉన్నాయా మీకు? ఫిక్స్డ్ డిపాజిట్ యూజ్ చేస్తున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్ బంద్ చేశారా? ఒకప్పుడు యూజ్ చేశారా? ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం. ఎందుకు? ఫిక్స్డ్ డిపాజిట్ దేనికోసం ఉపయోగించారండి? సేవింగ్స్ కోసమా? ఇక్కడ సీనియర్ సర్టిఫికేట్స్ ఎవరు లేరండి? సెల్ఫ్ హెల్ప్. ఓకే, రైట్. ఓకేనా? ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిగ్మీ ఉన్నాయా మీ దగ్గర? పిగ్మీ ఉన్నాయా? పిగ్మీ అంటే ఏంటో తెలుసా? ఇదివరకు ఎవరన్నా వాడారా? లేదు, అది కూడా ఏదో చెప్తాము. తర్వాత లాకర్స్ ఉన్నాయా ప్యాక్స్ లో? నేను బ్యాంక్ నుంచి చెప్పట్లేదు, ఓన్లీ ప్యాక్ నుంచే. ప్యాక్ లో లాకర్స్ ఉన్నాయండి, కొన్ని చోట్ల ఉన్నాయి. ఉన్న వాళ్ళకి లాకర్స్ అంటే ఏదో తెలుస్తుంది. లాకర్ మోడల్ కూడా మన దాంట్లో ఇన్పుట్ అయిపోయింది. తర్వాత మర్చెండైజ్. మర్చెండైజ్ అంటే అందరికీ ఉన్నాయా? లేని వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకని? అంటే సేల్స్ ప్రాబ్లం వచ్చింది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మార్జిన్ ఉండదు, మార్జిన్ తగ్గిపోతుంది. దానివల్ల మర్చెండైజ్ క్లోజ్ చేసుకున్నారు. సరే, ఓకే. తర్వాత మీరే ఓపెన్ చేస్తారు, నో ప్రాబ్లం. తర్వాత ఏంటండి, వేరే హౌసెస్ ఉన్నాయా? వేరే హౌస్ ఈ మధ్యన నాబార్డ్ నుంచి ఏమైనా గోడౌన్స్ తీసుకుని ఉన్నారా మీరు? ఏం గోడౌన్స్ ఉండవు వాటిని? IMF ఏమండి తీసుకొని ఉన్నారా? ఓకే, దాన్ని ఫర్టిలైజర్ కోసం పడుతున్నారా లేకపోతే రెంట్ పర్పస్ ఇస్తున్నారా? సరే, యాజ్ ఎవర్ లైక్. మీరు ఫర్టిలైజర్ వాడుకుంటున్నామో లాసు, రెంట్కి ఇస్తేనేమో మీకు లాభం. సరే, అది మీరే ఆలోచించుకోండి. తర్వాత ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు అందరూ? ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారండి? లాస్ ఉన్న సొసైటీ మొత్తం ప్రొక్యూర్మెంట్ వల్ల లాభాలకు వచ్చేసాయా? చాలా వెజిటేరియన్ లో ఉన్నవన్నీ కూడా లాస్ లో నుంచి పైకి వెళ్ళిపోతాయా? అప్రాపరేషన్ పెరిగిపోయి వచ్చేస్తాయా? అంటే దేని వల్ల చేసిన ప్రొక్యూర్మెంట్ వలన? తర్వాత పీడిఎస్ చేస్తున్నారండి. పీడిఎస్ కొన్ని చేస్తున్నాయి. ఎందుకని మిగతా సంఘాలు చేయట్లేదు? అక్కడ పీడిఎస్ వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళు అంటే ఎక్కువ అవుతుందన్నా, ఇంటికే బండి వచ్చేస్తుంది కాబట్టి మీరు చేయొచ్చు కదా. ఓకే, రైట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? 100% ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సరే, తక్కువ ఎక్కువ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది అందరికీ ఉంటాయి. బారోయింగ్స్ ఉన్నాయండి? ఉన్నాయా? అవి కూడా లేని వాళ్ళు లేరా? బారోయింగ్స్ కూడా ఉంటేనే మీరు కేసీసీ రుణాలు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓన్ ఫండ్స్ ఉన్నా కూడా వేరే రుణాలు ఇస్తారు, కేసీసీ మాత్రం ఇస్తున్నారేమో కొంతమంది. బారోయింగ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ అండి అసెట్స్. అసెట్స్ ఉన్నాయా? అసెట్స్ అంటే ఇక్కడ ట్రైబ్యునల్స్ లో లయబిలిటీ అసెట్ కాదండి, మీకు మీ అసెట్స్ ఉన్నాయా? అసెట్ లేకుంటే మీరు ఏమి స్టేషన్ అనేది అంటే ఆఫీస్ అనేది లేకుంటే మీరేం చేయలేరు కదా. వ్యాపారము అందరికీ ఉంటుంది. సార్ రెంటెడా ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? సరే, ఎఫ్పిఎస్ అంటే ఏంటి మరి? ఇవన్నీ మీకు తెలుసు. అసెట్స్ తెలుసు, బారోయింగ్స్ తెలుసు, అండ్ లోన్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు. ఎఫ్పిఎస్ అంటే ఏంటిది?
మీకు ఓవరాల్గా డాష్ బోర్డ్ చెప్తున్నానండి. మన తర్వాత మోడల్ వైజ్ వెళ్తాను, ఏం కంగారు పడకండి. మీకు అంతా సబ్జెక్ట్ ఇన్పుట్ చేసే వెళ్తాం, ఓకేనా. ఎఫ్ఎస్ అంటే ఏంటి మరి? ఫైనాన్షియల్ అసెట్స్ సిస్టమ్. ఇంకెవరన్నా ఏమైనా చెప్పగలుగుతారండి? ఇంకా ఎవరన్నా దీని డెఫినేషన్ ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మరి అసెట్స్ ఉన్నప్పుడు లయబిలిటీ కూడా ఉన్నారు కదా, ఆ డౌట్ రావాలి కదా మీకు. ఫైనాన్షియల్ అసెట్స్ సిస్టమ్ అన్నారు, ఫైనాన్షియల్ అసెట్స్ అన్నప్పుడు లయబిలిటీ ఉన్నారు కదా ఎక్కడ? అసెస్మెంట్ ఇంకా ఓకే అండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్. ఈ అకౌంటింగ్ ద్వారానే మీకు అన్ని మేజర్ రిపోర్ట్స్ వస్తాయి. మీకు మేజర్ రిపోర్ట్స్ ఏముంటాయి? ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ ఏముంటుంది? అది సారీ ఆడిట్ రిపోర్ట్ లో ఫస్ట్ ఏముంటుంది? తర్వాత ట్రేడింగ్, తర్వాత అప్రాప్రియేషన్, తర్వాత సరే అందరూ ట్రయల్ బ్యాలెన్స్ చూడకుండా చదివారు, చదివితేనే ఇట్లా చెప్పగలుగుతారు, చూస్తే చెప్పలేరు, ఓకేనా. అందరూ చదివారు కాబట్టి సీక్వెన్స్ చెప్పగలిగారు, ఓకే. ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా ఇందులో నుంచే రావాలండి. అందుకని మనం దీన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. ఏమని చెప్తున్నాము? ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్. అసెట్ సిస్టమ్ కాదు, లయబిలిటీ సిస్టమ్ కాదు, అకౌంటింగ్ సిస్టమ్. మేజర్ రిపోర్ట్స్ మొత్తం కూడా మనకి దీని నుంచే వస్తాయి. మీరు ఏదైతే ప్రాథమికంగా ఏ రిపోర్ట్ కావాలన్నా ఎనాక్టర్స్ ఎన్ని ఉంటాయి మీకు? అన్ని ఎనాక్టర్స్ కూడా దీని నుంచే వస్తుంటాయి అన్నమాట. అందుకని దీన్ని అకౌంటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాము. తర్వాత ఆడిట్ అండి. ఆడిట్ అంటే ఏంటి? మీరు ఇప్పటిదాకా ఆడిట్ ఎలా చేసుకుంటున్నారు? కొంచెం మీకు వినాలండి. లాస్ట్ వాళ్ళు ఇప్పటివరకు ఆడిట్ ఎలా చేస్తున్నారు? మాన్యువల్గా చేస్తున్నారా? అంటే దానికి ఏమన్నా ఎక్సెల్ షీట్ ఫార్మేట్ తయారు చేసుకోవడం లేకపోతే ఏదో చేసుకొని చేస్తున్నారా? అంతే కదా. మీరు రిసిప్ట్ పేమెంట్ తీసుకొని దాంట్లో లయబిలిటీ అండ్ అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అన్ని దాంట్లో ఇన్పుట్ ఇచ్చేస్తే లాస్ట్కి అదే రిపోర్ట్ ఇచ్చేస్తుందా? ఆ ఫార్మేట్లో ఒక్క ఫార్ములా మిస్ అయితే ఏమవుతుంది? ఏ గ్రేడ్ కాస్త ఏమవుతుంది? సి గ్రేడ్ పోతుంది, ఓకేనా. ఒక ఫార్ములా మిస్ అయినా ఏ గ్రేడ్ కాస్త సి గ్రేడ్ పోతుంది. దీంట్లో ఏ గ్రేడ్ గానే ఉంటుంది. ఒకవేళ బి గ్రేడ్ చేంజ్ కావాలంటే మీకు చూపిస్తారు ఆడిట్ మాడ్యూల్లో. ఒకవేళ మీరు బీకి చేంజ్ అవుతున్నారు అంటే గ్రేడ్ చేంజ్ కావాలి సహజంగా. ఒకవేళ లాస్ వస్తుందంటే మీకు విత్ ప్రూఫ్తో లాస్ ఏందో చూపిస్తారు, ఓకేనా. దీంట్లో మిస్ కావడానికి అట్లాంటివి ఏమి ఉండవు. చూద్దాం, అన్నీ చూద్దాం వివరంగా. తర్వాత ఏముందండి? గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఏంటి మరి? గవర్నెన్స్ అంటే ఎవరండి? మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాఫ్, ఇదంతా కూడా గవర్నెన్స్ లో ఉంటారు, ఓకేనా. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఓడి కావచ్చా? మీకు కావాలా కాకూడదా? కాకూడదు. ఆయన ఆ సర్టెన్ 5 years లేకపోతే పీరియడ్ ఉన్నంత వరకు ఆయన ఓడి కావడానికి వీల్లేదు, అవునా. అదే మీరు జనరల్గా ఓడి కావాలి అని చూడాలంటే ప్రతిసారి మీరు ఆ రిపోర్ట్ లోన్ లెటర్ చెక్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఈ గవర్నెన్స్లో మీకు ఓడి అయిందా కాలేదని అదే చూపిస్తుంటారు, ఓకేనా. దీన్ని ఏమంటాం? గవర్నెన్స్ అంటాం. తర్వాత రిపోర్ట్ బిల్డర్ అండి. ఇది మీకు ఇప్పుడు ఇంత ఫుల్ఫిల్గా మీకు రిపోర్ట్ బిల్డర్ అని పేరొద్దు. ఫుల్ఫిల్గా మీరు అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది, దాని రిపోర్ట్ మీరే చేసుకుంటారు. అప్పటి వరకు అంటే మీరు ఫుల్ఫిల్గా అయ్యేంత వరకు మీరు దాని జోలికి వెళ్ళకండి, ఓకేనా. తెలంగాణ వాళ్ళు వెళ్ళవచ్చు, ఎందుకంటే వాళ్ళకి యాన్సాయి ఏ రోజు చేయడం వాళ్ళు ఆ రోజే కొట్టాలి. ఈ రోజు కొట్టకపోతే రేపు కొట్టడానికి లేదు. కాబట్టి ఫుల్ఫిల్గా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ రిపోర్ట్ బిల్డర్ వాళ్ళు కూడా ఆఫ్ చేశాము. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రాకి ఎంత దూరం ఉందండి? ఖమ్మం జిల్లాలు, లేకపోతే సూర్యాపేట జిల్లాలు, కృష్ణా జిల్లాలు ఇవన్నీ కలిసే ఉన్నాయా? మీరు దాని వాళ్ళని చూసి మీరు యూజ్ చేస్తారని చెప్పేసి అందరికీ ఆఫ్ చేయడం జరిగింది. మీకు ఇస్తాం. ఎప్పుడు ఇస్తాము? మీ అప్లికేషన్ అంతా మీ హ్యాండ్స్ ఆన్ అయిపోయి అన్ని ప్యాక్లు కూడా. ఎన్ని ప్యాక్లు అండి ఆంధ్రాలో? 2045 అంట. 2045 ప్యాక్స్. ఈ 2045 ప్యాక్స్ అన్నీ కూడా ఏ లైవ్ డేటా అంటే ఏ రోజు డేటా ఆ రోజు కొట్టే స్థాయికి మీకు అప్పుడు రిపోర్ట్ బిల్లు ఇస్తాం. అప్పటి వరకు మీకు రిపోర్ట్ బిల్లు ఇవ్వం. మళ్ళీ
ఎవరో ఒకరు మేమే వస్తాం, రిపోర్ట్ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటి వరకు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకే. తర్వాత స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఏముంటాయి స్టాటిస్టిక్స్ లో? ఫిగర్స్ కాకుండా గ్రాఫ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫిగర్స్ కాకుండా గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే. తర్వాత బీడీపీ ఉందండి. బీడీపీ ఏం చేస్తున్నారు? బీడీపీలో మీరు ఓకే బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్. తర్వాత సిఎస్సి. సిఎస్సి అంటే కామన్ అకౌంటింగ్ సిస్టమా? కామన్ సర్వీస్ సెంటర్. ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడు వచ్చిందండి? 1 year అవుతుందా? అందరు రీచ్ చేస్తున్నారా? ఎందుకు రీచ్ చేయట్లేదు? దానివల్ల లాభం లేదా? సరే ఉందో లేదో మీకే తెలియాలి. ఉంటేనేమో ఫుల్గా చేస్తారు. గాడి ప్రొక్యూర్మెంట్ మీద లాభం ఉంది కాబట్టి ఫుల్గా చేస్తారు. సిఎస్సిలో కమిషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ చేస్తారు. ఓకే. రాను రాను మీకు దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. దాన్ని కూడా మీరు చేస్తుంటారు. డైలీ ట్రాన్సాక్షన్ నడవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మీ ప్యాక్లో. ఏ రోజుకు ఆ రోజు ట్రాన్సాక్షన్స్, డైలీ డే బుక్. ఏ రోజు కూడా ఓజన్ రాయకుండా కానీ లేని రోజులు ఉండవా? ఉంటాయా? ఉంటాయా లేవా? సిఎస్సి ఓపెన్ చేశారనుకోండి, మీకు రోజు చదువు. కాబట్టి సిఎస్సి చేయడం వల్ల సరే వచ్చే కమిషన్ తక్కువైనా కూడా మీకు రోజు పని ఉంటుంది. రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు, రోజు వర్క్ చేయొచ్చు. రోజు రూపాయి లాస్ట్కి మంత్లీ ఎంతో కమిషన్ మీకు వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తున్నారు మీరు? డాష్ బోర్డ్లో చూసారు. ఫస్ట్ దీనికంటే ముందు ఏం చూసారు? లాగిన్ పేజ్ చూసారు. లాగిన్స్లో ఏమున్నాయి? క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఆ క్రెడెన్షియల్స్ ఒకరివి ఒకరు యూజ్ చేయొచ్చా? లేదు, ఎవరు వాళ్ళే ఇస్తారు మీకు. సరే ఇప్పుడు సింగిల్గా ఇచ్చిన తర్వాత మాత్రం మీకు ఎవరి వారికి ఇస్తారు. ఆథరైజేషన్ ఇస్తారు, ఒకటే ఇస్తారు. ఆథరైజేషన్ 2 3 మీరు రిక్వైర్మెంట్ అడగవద్దు. ఓకేనా? ఇవన్నీ కామన్ థింగ్స్ అండి. ఇప్పుడు మనము అప్లికేషన్లోకి వెళ్తాం. డాష్ బోర్డ్ నుంచి అప్లికేషన్లోకి వెళ్తాం. ఫస్ట్ మనకి ప్రాథమికంగా నేను వచ్చాను మీ సంఘానికి, నేను కొత్త వ్యక్తిని, నాకు ఎంతో కొంత మీ సర్వే నెంబర్ అంటే మీ రెవెన్యూ విలేజ్ ప్రకారము నాకు ల్యాండ్ ఉంది. నన్ను ఏం చేస్తారు మీరు? నన్ను ఎట్లా ఆహ్వానిస్తారు? కస్టమర్ ఇస్ వెరీ వాల్యుబుల్ కదండి. ఆహ్వానించడమే. మీరు మెంబర్షిప్ చేసుకుంటున్నామంటే వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటున్నట్టే. నన్ను ఎట్లా ఇన్వైట్ చేస్తారు? ఏం చూసి ఇన్వైట్ చేస్తారు? నాకేదో కండిషన్ ఉంటేనే వాల్యూ ఉంటేనే ఇన్వైట్ చేస్తారు. ఓకే. ఆధారం అంటే నేను ఆ బిలాంగ్స్ టు ఆ విలేజ్ సంబంధించిన నాకు ఆధార్ నిర్ధారించడం కోసం ఆధారం. ఓకే. ఆధారంగా అయిపోయింది మెంబర్షిప్. ల్యాండ్ ఉండాలి. ఆ రెవెన్యూ విలేజెస్ అంటే పక్క సంఘానికి కాకుండా మీ సంఘంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అంతేనా? కాకపోతే రెవెన్యూ ఎక్కడైనా ఇస్తారా? ఎక్కడైనా ఇస్తారా? హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ నోటీస్ ఇస్తున్నారా? అంటే మీ కన్సర్న్ రెవెన్యూ విలేజెస్ లో రెవెన్యూ సర్వే ప్రకారం 2వ కండిషన్. ఇంకా 3వ కండిషన్ ఏముంటుంది? ఇంకేముంటుందని 3వ కండిషన్? ప్రాథమికంగా ఈ 2 ఆధార్లో అడ్రస్ ప్రకారం మీ విలేజ్ సంబంధించిన ఆయన కాదా, తర్వాత మీ రెవెన్యూ విలేజ్లో నాకు ల్యాండ్ ఉందా లేదా, ఇది ఉంటేనే మెంబర్షిప్ ఇస్తారు. లేదు నాకు ల్యాండ్ లేదు, మీ ఊళ్ళో మాత్రం పేరు ఉంది, నాకు మెంబర్షిప్ ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఓకే. మనకి మెంబర్షిప్లో ఎన్ని రకాలండి? 2 types. 1 type చెప్పండి. ఏ క్లాస్ మెంబర్. తర్వాత బి. బి అంటే ఏముండాలి? ల్యాండ్ ఉండాలా? అవసరం లేదు. ఓకేనా? బితో ఏ ట్రాన్సాక్షన్ చేస్తారు మీరు? ఓన్లీ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, లోన్స్ కూడా ఇస్తారు. ఏ లోన్స్ ఇస్తారు? గోల్డ్ లోన్స్, ఎఫ్డి లోన్స్. ఎఫ్డి ఉంటే ఎఫ్డి లోన్స్ ఇస్తారు. ఇవన్నీ ఎవరికి ఇస్తారు మీరు? ఈ క్లాస్ మెంబర్కి ఇస్తారు. చూద్దాం అసలు మెంబర్ని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, మన అప్లికేషన్లో ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వాలో చెప్తాను. మీకు డౌట్ ఉంటే ఈ రోజు లాస్ట్ క్లాస్లో ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. ఇప్పుడు డౌట్ మాత్రం రేజ్ చేస్తే మనం క్లాస్ అయిపోతుంది. ఓకేనా? సరే ఫస్ట్ ఎన్రోల్ మెంబర్. మనకి ఏముంటాయండి ఇక్కడ? డాష్ బోర్డ్ తర్వాత మెంబర్షిప్ మాడ్యూల్లోకి వెళ్ళాం. మెంబర్షిప్ అనేది మన మాడ్యూలే కాదా? మాడ్యూల్. ఇక్కడ ఏముంటుంది? ఎన్రోల్ మెంబర్, తర్వాత అదర్ డీటెయిల్స్, తర్వాత రిజిస్టర్ ల్యాండ్, తర్వాత ఏముందండి? షేర్ డిపాజిట్ అంటే
ప్రాథమికంగా నేను జాయిన్ కావాలంటే ఎంత డిపాజిట్ అమౌంట్ ఉండాలి? 300 ఉండాలి. దాంతో పాటు ఇంకేం ఉండాలి? ఎంట్రన్స్ ఫీజు ఉండాలి. ఓకేనా? ఇవన్నీ మనకి ఉండాలి. తర్వాత ఏముందండి? షేర్ విత్డ్రా. షేర్ విత్డ్రా ఎప్పుడు చేసుకుంటాము? లోన్ క్లోజ్ అవుతున్నప్పుడు, లేకపోతే మెంబర్షిప్ క్లోజ్ అవుతున్నప్పుడు మాత్రమే చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఏముంది? న్యూ మెంబర్. ఆ మెంబర్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ నోట్లో చూపిస్తుంది. తర్వాత మెంబర్షిప్ క్లోజర్. మెంబర్షిప్ క్లోజర్ అంటే ఎందుకు చేస్తాం క్లోజర్ని? మెంబర్షిప్ ఎందుకు క్లోజ్ చేస్తాము? ఆయన ఈ సంఘం నుంచి వేరే సంఘానికి మైగ్రేట్ అవుతామా, లేకపోతే ఇక్కడ వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోతే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి. ఓకేనా? ఈ క్లోజర్ వచ్చేసరికి ఒక చిన్న కాదండి. ఒక మెంబర్షిప్ క్లోజ్ చేయాలంటే ఏమేమి క్లోజ్ చేయాలి? ఆయన మీద ఉన్నటువంటి లైబిలిటీ మొత్తం క్లోజ్ చేయాలి. ఆయన మనకు కట్టాల్సిన లైబిలిటీ మొత్తం, అంటే మనకు రావాల్సిన అసెట్స్ మొత్తం క్లోజ్ కావాలి. అంతేనా? మెంబర్కి లైబిలిటీ అయితే మనకి ఏమవుతాయండి? అంతేనా? మెంబర్కి లైబిలిటీ అయితే మనకి అసెట్ అవుతుంది. మీకు అసెట్ అవుతే సరే, మెంబర్కి లైబిలిటీ అయితే ఇంకా మీకు అసెట్ అయితే ఇంకా వేరే వాళ్ళకి అదే బారోయింగ్స్. ఓకేనా? ఇట్లా ఏదైనా మెంబర్షిప్ కానీ ఏదైనా క్లోజ్ చేయాలంటే అతని పేరు మీద ఉన్నటువంటి లోన్స్ మొత్తం, లైబిలిటీ మొత్తం మనకి రావాలి. ప్లస్ మనం ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్స్ అన్నీ ఇచ్చేయాలి. ఇచ్చేస్తేనే మెంబర్షిప్ క్లోజ్ అవుతుంది తప్ప లేకపోతే క్లోజ్ కాదు. ఓకేనా? తర్వాత ఏంటంటే డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటంటే మరి డివిడెండ్ అంటే ఏంటి? మీరు ఎక్స్ప్రెషియా అంటే మెంబర్కి ప్రోత్సాహంగా ఇచ్చేటువంటి అమౌంట్ని డివిడెండ్ గా చెప్పుకుంటాం. మీకు బ్యాంకులు ఇస్తున్నాయా? అంటే మీ దగ్గర ఉన్నటువంటి DCCBలు ఇస్తున్నాయా మీకు? ఆర్మోలో చూపిస్తుంది కదా, ఇన్వెస్ట్మెంట్ లో అమౌంట్ లో రిసిప్ట్ పేమెంట్ అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ ఇవ్వట్లేదా మీకు? వాళ్ళు ఇస్తే కానీ మీరు ఇస్తారేమో. సరే, డివిడెండ్ అనేది మీ బ్యాంక్ వాళ్ళ మెంబర్ వైజ్ గా మీరు వచ్చిన పర్సెంటేజ్ ప్రకారము డివిడెండ్ వాళ్ళకి చేస్తుంటారు. బ్యాంకులు మీకు ఇస్తే మీరు వాళ్ళని చేస్తారు, బ్యాంకులు మీకు ఇవ్వకపోతే వాళ్ళు మీకు వాళ్ళకి చేయరు. ఒకవేళ డివిడెండ్ చేస్తే ఏమవుద్ది? డివిడెండ్ చేశారనుకోండి ఏమవుద్ది? లైబిలిటీ. డివిడెండ్ అంటే లైబిలిటీ అండి. ఓకే, ఏమవుద్ది డివిడెండ్ చేస్తే? ఓకే, మెంబర్కి ఆ డబ్బులు ఇవ్వాల్సినట్టు ఉంటుంది. ఫస్ట్ మెంబర్షిప్ చెప్పుకునే ముందు కాన్ఫిగరేషన్. మెంబర్షిప్ అంటే మన అప్లికేషన్ నడవాలి అంటే ఏదో లిమిట్ ఉండాలి కదా. అంటే 18 ఇయర్స్ అన్నీ తీసుకోండి, అబో 19 ఇయర్స్ తీసుకోవద్దు, 300 రూపాయలు తీసుకోండి, తక్కువ తీసుకోవద్దు, ఏదో మనం పారామీటర్స్లో పెట్టాలి కదా. పెడితే ఆ కండిషన్స్ పెడితేనే కదా మనకు అప్లికేషన్ ముందుకు వెళ్ళేది. దాన్నే మనము కాన్ఫిగరేషన్ అంటాం. కాన్ఫిగరేషన్ అంటాం. కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? అక్కడ 3 స్టార్స్ అయితే ఆ 3 స్టార్స్ మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్క మోడల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకేనా? మీరు కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటుందండి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఓన్లీ చూసుకోవడం కోసమే మీ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం కోసం మాత్రమే. దీంట్లో ఏముంటాయి? కాన్ఫిగరేషన్లో అన్నీ ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి. దాంట్లో మెంబర్షిప్లో కస్టమర్ పారామీటర్స్. కస్టమర్ పారామీటర్స్ అంటే కస్టమర్ని తీసుకోవడానికి సంబంధించిన ఇన్పుట్ మనం ఇవ్వాలి. చూడండి, ఫస్ట్ ఏముందండి? ల్యాండ్ మెంబర్షిప్ సబ్ యూనిట్స్. అంటే మీరు ఇక్కడ ల్యాండ్ మెంబర్షిప్ యూనిట్స్ అంటే ఏంటి? మీరు ఏ విధంగా ల్యాండ్ని మెజర్ చేస్తారు? ఎకర్స్లో చేస్తారా, సెంట్లో చేస్తారా? ఎకర్స్లో చేస్తారు. అక్కడ ఎకర్స్ అయితే మీకు డిఫాల్ట్గా, అంటే ఆల్రెడీ సెంట్స్ అనేది లేదు కాబట్టి డిఫాల్ట్గా మీకు గుంటాస్ని సెలెక్ట్ చేసి పెట్టాము. అంటే వేరే స్టేట్స్ అయితే అక్కడ సెంట్లో చేస్తే వాళ్ళకి సెంట్లు కాబట్టి వాళ్ళకి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాం. మీకు అవసరం లేదని, ఎందుకంటే మీకు ఆల్రెడీ గుంటాసే, ఎక్కడ చూసినా గుంటాస్లోనే తీసుకుంటారు కాబట్టి ఆ పారామీటర్ మీకు ఏమి. తెలంగాణలో కూడా గుంటాసే అండి, ఎక్కడ కూడా ఎకర్స్ ఇవేం లేవు. ఇక్కడంతా మారిపోయింది. అక్కడ కూడా సేమ్ గుంటా. పాత పద్ధతిలో తీసుకునే వాళ్ళు అప్లికేషన్కి వచ్చేసరికి మొత్తం కూడా గుంటాస్కే వచ్చేసింది. ఎకర్స్ మీన్స్ గుంటాస్ అండి.
ఎకర్ 40 గుంటాస్ ఇది 1 ఎకర్ కదా, మనం క్యాల్కులేషన్ చేయాలి కదా. ఏంటండి చదరపు గజాలు అనేది కమర్షియల్ ప్లేస్ అండి. చదరపు గజాలు అనేది కమర్షియల్ ప్లేసెస్ మాత్రమే యూజ్ చేస్తారు. సరే ఓకే, మీరు ఎకరాల లెక్క మనకి అప్లికేషన్ సెట్ చేసి ఉంచున్నామండి. సరే ఎకరాలంటే ఓకేనా? ఎకరాల లెక్క మనము అప్లికేషన్ సెట్ చేసి పెట్టాము. నెక్స్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుంది మనకి, అవునా? ఓటర్ లిస్ట్లో కండిషన్ ఏంటి? ల్యాండ్ ఉంటుంది. అయితే ఆయన ఏ క్లాస్గా తీసుకున్నాము, నాకు లోన్ ఏం వద్దండి, ఓన్లీ మాకు మెంబర్షిప్పే కావాలి, అంటే ఓటర్ లిస్టే కావాలని చెప్పేసి ల్యాండ్ ఇచ్చాడు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మన దగ్గర, వెళ్ళిపోయాడు. ఆయనకి ఎంత అమౌంట్, మినిమం షేర్ అమౌంట్ ఎంత ఉంటే మనకి అప్లికేషన్ ఓటర్ లిస్ట్ వస్తుంది? 300. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు 300 అవుపిస్తుందా? ఇక్కడ 300 అవుపిస్తుందా? దగ్గర ఉన్న వాళ్ళకి అవుపించదు, దూరం ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే విజిబిలిటీ కరెక్ట్గా లేదు అది. ఓకేనా? మీ అప్లికేషన్ మీ హ్యాండ్ ఓవర్స్ అంటే ఓన్లీ ఇప్పుడు రఫ్గా చూస్తుంటారు. మీ అప్లికేషన్ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు అన్ని పరిశీలించవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా సార్? ఏజ్ అండి, ఏజ్ ఎంత ఉండాలి మనకి? 18 years అబవ్ ఉండాలి. 110 years బిలో ఉండాలమ్మా. అంత బతుకులాండి. 19 years మీరు మార్చుకోవచ్చండి. మరి ఓల్డ్ ఏజ్ ఎందుకు ఇస్తాంలే, మనం ఏజ్ లిమిట్ మార్చుకుందామంటే 99 దాకా మీరు మార్చుకోవచ్చు. మార్చుకుంటారా? ఎంతమంది ధైర్యంగా మార్చుకోగలుగుతారు? ఎవరు మార్చుకోలేరు, అవునా? ఎవరు మార్చుకోలేరు. ఆ 18 కాస్త ఇంకా 16 చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 18 కాస్త 18 ఎందుకంటే 16 చేస్తే బాగుంటుంది. కొత్త మెంబర్స్ వస్తున్నారు, మాకు మెంబర్షిప్ పెరుగుతుంది, క్యాపిటల్ అమౌంట్ కూడా పెరుగుతుంది అని ఆలోచిస్తాను తప్ప ఏజ్ని 18ని 19 ఎవరు చేంజ్ చేయరావాలి. ఓకే, అది ఏజ్ లిమిట్. ఓకేనా? నామినీ అండి. నామినీ దేనికి? నామినీ దేనికోసం అండి? షేర్ అమౌంట్కి నామినీ ఎందుకండి? చనిపోతే. ఓకేనా? చనిపోతే ఆ నామినీకి మనం ఆ బిలాంగ్స్ ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ని వాళ్ళకి రీఫండ్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయండి. పాన్ కార్డు అవసరమా కాదా అనేది మీరు నో పెట్టుకున్నారు అనుకోండి, పాన్ కార్డు లేకుండా మెంబర్షిప్ ఇచ్చేస్తారు. ఓకేనా? పాన్ కార్డు ఉంటేనేమో కంపల్సరీ కావాలంటే అక్కడ ఎస్ పెట్టండి, లేదు అవసరం లేదు అనుకుంటే నో పెట్టండి. ఈ విధంగా మీరు ఈ పారామీటర్స్ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్టెడ్ అండి, అన్నీ మీకు VTSగా అంటే ఆప్ చెప్పిన విధంగా మేము అరేంజ్ చేసి పెట్టాము. మీరు వాటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసుకోవడం కోసమే ఇవి చూపిస్తున్నాం. ఓకేనా? అప్లికేషన్ 18 years అంటుంది కదా, ఎందుకు తీసుకోదు 18 years కంటే తక్కువ అని చెప్పేసి అంటే ఇక్కడ 18 years ఇచ్చాము కాబట్టి తీసుకోదని చెప్పడం కోసం మాత్రమే. ఆల్రెడీ మీ ఆప్కా వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో కండిషన్స్, ఆ కండిషన్స్ ప్రకారం పారామీటర్స్ అన్ని మాడ్యూల్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తప్ప. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తప్ప, అదైనా KCCకి ఓకే, LDకి ఓకే, మిగతా వాటికి తప్ప అన్నీ కూడా దీంట్లో పారామీటర్స్లో మేము ఇన్క్లూడ్ చేసి పెట్టాము. మీరు ఓన్లీ చూసుకోవడం కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? కన్ఫిగరేషన్ అయిపోయింది. ఎన్రోల్ మెంబర్ అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు, కొత్తగా సంఘంలోకి తీసుకుంటున్నారు. ఎన్రోల్ మెంబర్స్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, ఎన్రోల్ మెంబర్స్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయో చూద్దాం. మీరు ఇలా ఏం సఫర్ కారు, క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. మీ సాఫ్ట్వేర్ మీ చేతిలోకి రాగానే కాస్టే ఉంటుంది, నో ప్రాబ్లం, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. టెస్టింగ్ DB కాబట్టి అందరం ఇదే DB మీద ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు స్లో ఉంది. ఓకేనా? ఎన్రోల్ మెంబర్స్లో ఫస్ట్ జనరల్ డీటెయిల్స్. జనరల్ డీటెయిల్స్లో ఏముంటాయి మనం విందాం అనుకున్నాం. ఏమనుకున్నాము? కస్టమర్ టైప్ ఏంటన్నా ఏం చెప్పారు మీరు?
2 చెప్పారు అవునా? ఏ క్లాస్ మెంబర్, బి క్లాస్ మెంబర్. మరి ఇక్కడ 3 ఉన్నాయి ఎందుకండి? 3 ఉన్నాయి అవుపిస్తున్నా. 3 మెంబరు, నాన్ రోల్ మెంబర్, నాన్ మెంబరు, సారీ నామినల్ మెంబరు, ఆర్గనైజేషన్. మెంబర్ అంటే ఏ క్లాస్. మీరు ఇక్కడ మెంబర్ తీసుకోగానే ఇక్కడ మెంబర్ టైప్ చేయి, అదే సిస్టమే తీసుకుంటుంది. మెంబర్ తీసుకోగానే ఇక్కడ మెంబర్ టైప్ని సిస్టమే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, అదే మీరు నామినల్ మెంబర్ పెట్టారనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది బి క్లాస్ వచ్చింది. ఓకేనా? ఓకే, ఏ క్లాస్లో ఉన్నాడు, బి క్లాస్లో ఉన్నాడు. బి క్లాస్ ఉన్నాయన సరే ప్రస్తుతానికి అయితే ఎఫ్డి డిపాజిట్ కోసమే తీసుకున్నాడు. తర్వాత ఆయన కేసీసీ లోన్ తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఇచ్చేస్తారా? ల్యాండ్ ఎంటర్ చేశారు అయినా ఇచ్చేస్తారా? ఏ క్లాస్ గా కన్వర్ట్ చేయాలండి. ఓకేనా? ఆ కన్వర్ట్ చేసేది ఎక్కడ కూడా చూపిస్తాం తర్వాత. ఓకే, బి కాస్త ఏ క్లాస్ గా చేయాలి. మళ్ళీ ఏ క్లాస్ ని బి క్లాస్ లో చేయగలుగుతారా? డౌన్ ఫాల్ చేయగలుగుతారా? బి నుంచి ఏ చేశారు, అప్ చేశారు, డౌన్ ఫాల్ చేయగలుగుతారా? చేయలేరండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, బి నుంచి ఏ చేయొచ్చు కానీ ఏ నుంచి బి మాత్రం చేయరావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు అడుగుతుంటారు అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు, సార్ మాకు ఈ వద్దంటున్న లోను మాకు బి క్లాస్ కావాలి అంటే కుదరదు. ఏది బీగా చేయడానికి రాదు, బీని ఏగా మాత్రమే చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంది ఎందుకంటే మనకి తెలుసుకున్నారు. మెంబర్ అంటే ఏందో తెలుసుకున్నారు, నామినల్ మెంబర్ అంటే ఏందో తెలుసుకున్నారు. ఆర్గనైజేషన్ ఏంటి మనకి బల్క్ అకౌంట్ అండి. బల్క్ అంటే మెంబర్ అనే ఆయన ఒక్కడే ఉంటాడు, బి క్లాస్ మెంబర్ అయినా ఒక్కడే ఉంటాడు. సరే అకౌంట్స్ ఇచ్చేటప్పుడు జాయింట్ హోల్డర్ ఇస్తారు, అది ఓకే. కానీ బల్క్ ఇప్పుడు కొన్ని సంఘాలు ఉంటాయి, అంటే మీ ప్రాథమిక సంఘాలు కాకుండా కొన్ని సొసైటీస్ ఉంటాయి, వాటిని మీరు ఆర్గనైజేషన్లో పడతారు. ఇవి మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? ఉంటే ఎవరికి ఉండవు, మ్యాక్సిమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉంటాయేమో. ఎస్ఎస్సి గ్రూప్స్ ఉన్నాయా? ప్యాట్ల వాళ్ళకి ఎస్ఎస్సి గ్రూప్స్ ఉన్నాయా? ఉంటే దీంట్లో కొట్టాలి. ఓకేనా? ఉంటే దీంట్లో కొడతారు అనమాట. ఇది మనకి మెంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. మెంబర్కి ప్రతి ఒక్కరికి జనరల్ డీటెయిల్స్ అని ఉంటాయి. తర్వాత ఏముందండి? అడ్రస్ డీటెయిల్స్, తర్వాత నామినీ, తర్వాత గ్యారంటీ డీటెయిల్స్. ఓకే, జనరల్ డీటెయిల్స్ లో ఫస్ట్ మెంబర్ తీసుకున్నాము. ఏ క్లాస్ మెంబర్ అదే తీసుకుంటుంది. అప్లికేషన్ డేట్ అది చేంజ్ అవుతుందా? మీరు చేంజ్ చేయగలుగుతారా? అప్లికేషన్ డేట్ మీరు చేంజ్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు? కరెంట్ డేట్, లాగిన్ డేట్ ఏదైతే ఉంటుందో మీకు లాగిన్ డేట్ ఇక్కడ చూపిస్తుంది. లాగిన్ డేట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది. లాగిన్ టైం కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాగిన్ టైం ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డేట్కి లోపల మీరు అప్లికేషన్ కానీ ఈ డేట్ తర్వాత కానీ అప్లికేషన్ కానీ చేయలేవారు. కరెంట్ డేట్లో మీరు ఏదైతే లాగిన్ డేట్ ఉన్నదో ఆ డేట్ మాత్రమే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అడ్మిషన్ డేట్ దేనికోసం మనకి అడ్మిషన్ కమర్షియల్ బ్యాంక్ అంటే ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారా అని అంత అకౌంట్ ఓపెన్ చేశారు తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. మన దీనికి అడ్మిషన్ డేట్ మనకు దేనికోసం ఉపయోగపడుతుంది? ఇంకా ఓటింగ్ గురించి. ఓటింగ్ లో కట్ ఆఫ్ డేట్ ఉంటాయా? కట్ ఆఫ్ డేట్, డిమాండ్ డేట్ ఉంటాయా? ఆ డేట్ ని క్యాప్చర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అడ్మిషన్ డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మీకు ఇక్కడ అవుపిస్తున్న రెడ్ బాక్స్ మొత్తం కూడా ఇవన్నీ మీరు ఫిల్అప్ చేస్తేనే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది, లేకపోతే ముందుకు వెళ్ళదు. ఇక్కడ ఏదైతే మెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో ఇది వచ్చేసింది. ఈ అడ్మిషన్ డేట్ కూడా అదే తీసేసుకుంటాను, మీరేమి క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నేమ్ అండి. నేమ్ అంటే ఎక్కడ తీసుకుంటారు? ఆధార్ కార్డులో ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డుకి వచ్చేసరికి సర్ నేమ్ ముందు ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. ఓకేనా? అలా ఉందని చెప్పేసి ఇక్కడ మార్చొద్దండి. ఇక్కడ మార్చొద్దు. ఆధార్లో ఎలా ఉంటే అలానే కొట్టండి. ఆధార్లో ఎలా ఉంటే అలానే కొట్టాలి. సర్ నేమ్ ముందు కదని
ఫస్ట్ ఉన్నదే సర్నేమ్ కింద కొట్టాలా? అదే ఆధార్లో సర్నేమ్ కింద ఏదైతే ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కొట్టాలండి. ఫస్ట్ నేమ్లో ఆధార్లో సెకండ్ నేమ్లో ఏదైతే ఉందో అది ఇక్కడ కొట్టాలి. ఓకేనా? ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆధార్లో ఇంటి పేరు ముందుంటే సర్నేమ్లో కొట్టండి. ఆధార్ కార్డులో పేరు ముందుండి ఇంటి పేరు తర్వాత ఉంటే సర్నేమ్లో మన పేరు ఎంటర్ చేసి దీంట్లో సర్నేమ్ ఎంటర్ చేయండి. ఫ్యూచర్ రేపు మనం బ్యాంక్స్ ఈసీబీసీ ట్యాక్స్ ఇండికేట్ అయితే ఆధార్ కరెక్షన్కి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాం. ఫ్యూచర్ వరకు అండి ఇప్పుడు మనం ఎంటర్ చేసుకుంటాము. రేపు ఇంకేదైనా బ్యాంక్స్లో ట్యాక్స్ ఇండికేట్ అయినా అనుకోండి ఆధార్తో చెక్ చేస్తాము. మన నేమ్ మిస్టేక్స్ ఉందనుకోండి మనకి ఎలా ఉంటుంది అందువరకు మాత్రమే చూపిస్తాను. ఓకేనా? ఓకే, అందరికి అర్థమైందండి. ఆధార్లో ఏదైతే సర్నేమ్ కింద ఉందో అంటే ఫస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ కొడతారు. సెకండ్ నేమ్ కింద ఏదైతే ఉందో అది ఇక్కడ కొట్టేస్తారు. తర్వాత ఇమేజ్ అండి. ఇమేజ్ మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమంటుంది అది? డూ యూ వాంట్ క్యాప్చర్ విత్ వెబ్ క్యామ్? వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ తో మీరు ఫోటో తీసుకుంటే ఆ ఇమేజ్ అనేది మీకు ఆ మెంబర్కి యాడ్ అవుతుంది. ఓకేనా? సిగ్నేచర్ కూడా ఆల్రెడీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఏముందండి? డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మీరు ఏదైతే డ్రైవ్లో పెట్టుకుంటే ఆ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏముంది? డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఆధార్ ప్రకారం తీసుకుంటారు. ఓకేనా? ఆధార్ ప్రకారం తీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ఏజ్ అదే క్యాల్కులేషన్ చేసుకుంటుంది. మీరేమి క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా క్యాల్కులేట్ చేస్తుంది? కరెంట్ డేట్ మైనస్ ఆధార్ డేట్ మీరు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఏజ్ అనేది అదే వచ్చేస్తుంది. మీరేమీ ఇక్కడ క్యాల్కులేట్ చేసిన అవసరం లేదు అనమాట. జెండర్ అండి. జెండర్ అనేది మీకు కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, తర్వాత మ్యారిటల్ స్టేటస్. మ్యారిటల్ స్టేటస్ దేనికోసం? మ్యారిటల్ స్టేటస్ దేనికోసం అండి? ఓకే, నామినీ కోసం, లేకపోతే ఫాదర్ నేమ్ రావడం కోసం, లేకపోతే హస్బెండ్ నేమ్ రావడం కోసం. ఓకే, తర్వాత బ్లడ్ గ్రూప్ అనేది మీరు ఇచ్చుకోండి, లేకపోతే లేదా కంపల్సరీ ఏం చేయలేదు. తర్వాత ఫాదర్ నేమ్ మీరు ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా లోకల్ లాంగ్వేజ్కి అదే చేంజ్ అవుతుంది. లోకల్ లాంగ్వేజ్ దేనికి? రీజనల్ లాంగ్వేజ్ అనేది దేనికోసం మనకి? రీజనల్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ప్రతి ఒక్కదానికి ఉండాల్సింది కదా. ఎందుకు ఉండాలి? మరి ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది కదా. ఇండివిజువల్గా మెసేజ్ వెళ్ళడం కోసం ఒకటి. ఇంకా సార్ రైతుకి అర్థం అవ్వడానికి ఇంకా వేరే ఏం లేదా? మెయిన్ థింగ్ వేరే ఏం మెయిన్ థింగ్ లేదండి. ఓటర్ లిస్ట్ కోసం అండి. ఓటర్ లిస్ట్ అనేది మీకు లోకల్ లాంగ్వేజ్లోనే రావాలి. ఇంగ్లీష్లో వస్తే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు. అందుకని లోకల్ లాంగ్వేజ్లో రావాలి. లోకల్ లాంగ్వేజ్లో రావాలి అంటే మీరు ఏం చేస్తారు? అప్లికేషన్ మొత్తం ఒకేసారి లోకల్ లాంగ్వేజ్కి చేంజ్ అవుతుంది. ఎలా? అప్లికేషన్ మొత్తం కూడా అక్కడ ఉన్నది కదా, ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇదంతా కూడా మీకు లోకల్ లాంగ్వేజ్కి చేంజ్ అయిపోతుంది అనమాట. మీ అప్లికేషన్ వచ్చిన తర్వాత చూడండి. ఇంకేంటంటే మీరు ఓటర్ లిస్ట్ జనరేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ పెట్టుకొని మాత్రమే జనరేట్ చేయాలి, లేకపోతే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. ఓకేనా? మీకు డిమాండ్ నోటీసులు జనరేట్ చేసేటప్పుడు కూడా లోకల్ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి.
ఒకండి ఫస్ట్ టికెట్ లేట్ తరతరాలుగా 4 సంవత్సరాలు ఒక సినిమా కదండి రావడం వేస్టే నువ్వు రావడం వేస్ట్ కానీ అంతా ఇదే సేమా ప్రొసీజర్ మీరు యాడ్ చేస్తున్నారు మెంబర్స్ అందరూ యాడ్ చేయవు కదా నేను మెంబర్స్ ఓకేనండి ఫాదర్ నేమ్ చేస్తారు ఇందాక మీరు లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి ఇందాక ఇంగ్లీష్లో ఉంది ఇప్పుడు హిందీలోకి వచ్చింది అదైతే మీకు తెలుగులోకి వచ్చేసింది మరి మీకు రిపోర్ట్స్ పరంగా అన్ని తెలుగులో రిపోర్ట్ నేమ్స్ తెలుసా వాడటం తెలుసా రిపోర్ట్ నేమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు ట్రయల్ బ్యాలెన్స్లో తెలుగులో ఏమంటారు అంకణ అంటారు సరే ఓకే బ్యాలెన్స్ షీట్ని ఆస్తి అప్పులో పట్టుకెళ్తారు తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అది ట్రేడింగ్ని సరే ఓకే ఇట్లా అందరికీ తెలియదండి అందరికీ తెలుగులో తెలియదు ప్రాఫిట్ లాభ నష్టాల ఖాతా అంటారు ఇట్లా అందరికీ తెలియదు కాబట్టి ఇంగ్లీష్ అనేది కన్వీనియంట్ రిపోర్ట్స్ అనేది మీరు ఇంగ్లీష్లోనే మెయింటైన్ చేయండి తెలుగు ఎందుకు ఇచ్చామంటే ఓటర్ లిస్ట్ కోసం డిమాండ్ నోటీస్ కోసం డిమాండ్ నోటీస్ పక్కాగా తెలుగు అయిపోద్ది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా కేటగిరీ అండి క్యాస్ట్ కేటగిరీ మీరు ఇచ్చుకుంటారు క్యాస్ట్ కేటగిరీ దేనికోసం మరి ఇది ఎంత ఇన్పుట్ కరెక్ట్గా ఇస్తే మీకు ఓటర్ లిస్ట్ కానీ డిమాండ్ అదే డ్యూస్ లిస్ట్ కానీ కరెక్ట్గా వస్తుందండి మీరు క్యాస్ట్ మొత్తం ఒకటే పెట్టి కొట్టేస్తే అందరూ ఒకటే క్యాస్ట్ కిందకి వచ్చేస్తారు ఓకేనా మీరు ఎంత కరెక్ట్గా ఇస్తే అంత కరెక్ట్గా వస్తుంది తర్వాత క్వాలిఫికేషన్ దేనికి మీ దగ్గర ఎంతమంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్నారో మీకు తెలుసుకోవడం కోసం తర్వాత సొసైటీ అడ్మిషన్ నెంబర్ దేనికండి మీకు సిస్టమ్ ఇచ్చే నెంబర్ కంటే సొసైటీ అడ్మిషన్ నెంబర్ ఈజీగా ఉంటుందని మీరు అలవాటు అయిపోతున్నది మనిషిని చూడగానే అంటే వ్యక్తిని చూడగానే పర్సన్ చూడగానే మీరు అడ్మిషన్ నెంబర్ చెప్పగలుగుతారు దానికోసమని మీ అడ్మిషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మీరు ఉంటేనేమో వేస్తారు లేదంటే వేయరు ఓకే డిసిసిబి అకౌంట్ నెంబర్ దేనికండి ఎస్బీ అకౌంట్ నెంబర్ దేనికోసం బిఎల్ఆర్ సబ్వెన్షన్ రావాలి అంటే డైరెక్ట్ బిఎల్ఆర్ ఆ అకౌంట్కి వెళ్ళిపోతాయి ఆ అమౌంట్ వెళ్ళిపోవాలంటే మీరు దీంట్లో ఇన్పుట్ ఇచ్చుంటేనే ఆ అకౌంట్కి ఇంటిగ్రేషన్ అయితే లేకపోతే కావాలన్నమాట తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇది మ్యాండేటరీ అండి ఆధార్ కార్డ్ నెంబరు మ్యాండేటరీ 100% మీరు ఇవ్వాల్సిందే 100% ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నేనున్నానండి నేను ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చాను మెంబర్షిప్ ఇచ్చారు వదిలేసారు నేను కూడా వెళ్ళిపోయాను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చాను అదే ఆధార్ కార్డు పట్టుకొని తీసుకుంటుంది అప్లికేషన్ తీసుకోదు ఆధార్ కార్డు డూప్లికేట్ తీసుకోదు ఓకేనా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట ఆ కండిషన్ ఇచ్చాం మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఆధార్ కార్డు అనేది కంపల్సరీ తర్వాత లెడ్జర్ పోలియో నెంబర్ అంటే ఏంటండి పెడతాం అది కంపల్సరీ పెట్టేస్తాం షూర్ రిక్వెస్ట్ చేసి ఓకే లెడ్జర్ పోలియో నెంబర్ అంటే ఏంటండి లెడ్జర్ అంటే ఏంటి పోలియో అంటే ఏంటి లెడ్జర్ లో మాన్యువల్ లెడ్జర్ మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో షేర్ క్యాపిటల్ లెడ్జర్ లోన్ లెడ్జర్ కాదు షేర్ క్యాపిటల్ లెడ్జర్ మాన్యువల్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అందులో ఫస్ట్ ఏ నెంబర్ వేయాలి లెడ్జర్ నెంబరా పోలియో నెంబరా లెడ్జర్ నెంబర్ వేయాలి తర్వాత పేజీ నెంబర్ వేస్తారు రివర్స్ వేయొద్దు అన్నమాట ఫస్ట్ పేజీ నెంబర్ తర్వాత లెడ్జర్ నెంబర్ వేయకండి ఈ విధంగా మీరు ఏం చేశారు జనరల్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశారు దీనివల్ల మీకు ఎంత అంతే పర్ఫెక్ట్ ఇన్పుట్ ఇచ్చారు అవుట్పుట్ కూడా అంతే వస్తుంది మీరు ఇన్పుట్ కరెక్ట్ ఇవ్వకపోతే రాదు తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అండి అడ్రస్లు ఎన్ని ఉంటాయి మనకి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీరు అకౌంట్ బ్యాంకులో ఓపెన్ చేసిన అలానే ఉంటున్నాయా ప్రజెంట్ అండ్ పర్మనెంట్ ఇక్కడ కొంతమందికి ప్రజెంటే పర్మనెంట్ కూడా కావచ్చు అవునా 2 అడ్రస్ సేమ్ ఉండొచ్చు పైన అడ్రస్ అంటే కమ్యూనికేషన్ అడ్రస్ ఫిల్అప్ చేసి ఓకే
ఇక్కడ మీకు విలేజెస్ అనేవి మీ కన్సర్న్ విలేజెస్ మాత్రమే చూపిస్తాయి. మీకు వేరే విలేజెస్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా అండి? వేరే స్టేట్ విలేజ్లు కానీ లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ విలేజ్ కానీ మీకు అవసరం ఉంటుందా? ఉంటుందా? తీసుకుంటారా మెంబర్షిప్? అట్లా తీసుకోరు కాబట్టి మీకు సంబంధించిన విలేజ్ని చూపిస్తారు అక్కడ. ఓకేనా? మీకు ఎన్ని విలేజ్లు ఉంటే అన్ని విలేజ్ని అక్కడ మాస్టర్స్లో యాడ్ చేసి ఉంటాము. దాని ప్రకారం అది అప్కాప్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంది. ఆ అప్కాప్ మెయిల్ ప్రకారం మనము విలేజ్ని యాడ్ చేసి పెడతాము. ఆ విలేజ్లు మాత్రమే సార్ మేము 100 విలేజ్లు కావాలంటే కుదరదు. అప్కాప్ పర్మిషన్ తోటి మీరు ఎన్ని విలేజ్ పంపిస్తారో అన్ని విలేజ్ మనం యాడ్ చేసి పెడతాము. ఆ విలేజ్ మాత్రం మీకు చూపిస్తుంటాయి అన్నమాట. మండలు డిస్ట్రిక్ట్ అన్ని మీరు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత పిన్ కోడ్ కూడా ఫిలప్ చేసేస్తారు. పిన్ కోడ్ మీరేం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. ఓకేనా? సరే, ఈ అడ్రస్ సేమ్ అయిపోయింది, ఈ అడ్రస్ సేమ్ అయిపోయింది. ఇదంతా మీరేమి క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టిక్ మార్క్ పెట్టారనుకోండి, అదే టోటల్గా ఇక్కడ టిక్ మార్క్ పెట్టారనుకోండి, టోటల్గా పైన ఏదైతే డేటా ఉంటుందో సేమ్ యాజ్గా కింద అదే తీసేసుకుంటుంది. మళ్ళీ మీరు డబుల్గా ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇదంతా ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో ఫస్ట్ జనరల్ డీటెయిల్స్ అయిపోయింది, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత ఏముందండి నామినీ. నామినీ అంటే మనం ఏమనుకున్నాం, చనిపోతే ఆ అమౌంట్ అనేది ఆ నామినీకి ఇవ్వడం కోసం. ఒకవేళ నామినీ మెంబర్ అయింది అనుకోండి, నామినీ కూడా మన మెంబర్ అయింది. సపోజ్ నేనున్నానండి, నాకు నామినీ ఎవరు వస్తారు? మా స్పౌస్ వస్తారు, లేకపోతే ఫాదర్ వస్తారు. మా స్పౌస్ కూడా నెంబర్ అనుకోండి, మీరు ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నా అడ్మిషన్ నెంబర్ అంటే మా స్పౌస్ నెంబర్ ఇక్కడ కొట్టేశారనుకోండి, స్పౌస్ నెంబర్ ఇక్కడ ఇవ్వగానే ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? మీరేమి ప్రత్యేకంగా మెంబర్షిప్ ఇచ్చి మళ్ళీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వచ్చేస్తారు అనమాట. ఒకవేళ వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో కూడా ఇక్కడ ఇస్తారు అనమాట. ఓకే, ఈ విధంగా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది అనమాట. మీరేమి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. రిలేషన్ మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఏది సత్యనారాయణ ఉందనుకోండి, ఆయన రిలేషన్ వాళ్ళ ఫాదర్ని స్పౌస్ని పెట్టాడు అంటే వాళ్ళ భార్యని పెట్టాడు అనుకోండి, మీరు అక్కడ స్పౌస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఫాదర్ అయితే ఫాదర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా నామినీ డీటెయిల్స్ అండి. తర్వాత ఏముంటే గ్యారంటీ డీటెయిల్స్. గ్యారంటీ డీటెయిల్స్ ఎవరికి కావాలి? సారీ, గార్డియన్ డీటెయిల్స్. గార్డియన్ డీటెయిల్స్ ఎవరికి కావాలి? మైనర్కి. అంటే మైనర్కి మాత్రమే గార్డియన్ డీటెయిల్స్. మిగతా వాళ్ళకి అవసరం ఉందండి? అవసరం లేదు. మైనర్ మనకి ఎందుకు వస్తాడు? లోన్ కోసం వస్తాడా? డిపాజిట్స్ మాత్రమే వస్తాడు. ఓకేనా? మైనర్ ఏదైతే బిలో ఏజ్ ఉన్న వాళ్ళు డిపాజిట్ మాత్రం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఏమైనా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం కాబట్టి అప్పుడు గార్డియన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయనకి లోన్స్ ఏమి ఇవ్వరు, మీరు ఇస్తారా? ఇవ్వరు. ఓన్లీ గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మైనర్ అకౌంట్ తీయాలి. మైనర్ అకౌంట్ తీయాలంటే మైనర్ ఓన్లీ లోన్సే ఇస్తుంది. సారీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అవే ఇస్తారు, మిగతా ఏమి ఇవ్వరు అనమాట. ఇదంతా కూడా మెంబర్షిప్ అండి. మెంబర్షిప్లో మీరు ఏం చూసారు? ప్రాథమికంగా మెంబర్ ఎలా తీసుకోవాలి, ఆయన పేరు ఏంటి, ఆయన ఆధార్ నెంబర్ ఏంటో తీసుకున్నారు, జెండర్ తీసుకున్నారు, తర్వాత కేటగిరీ తీసుకున్నారు. ఓకే, అవన్నీ జనరల్ డీటెయిల్స్లో క్యాప్చర్ చేశారు. మీరు ఏదైతే మెంబర్షిప్ కరెక్ట్గా చేస్తారో మీ అవుట్పుట్ మొత్తం అన్ని మోడల్స్కి కరెక్ట్గా ఉంటుందండి. మీరు తప్పు తీసుకుంటే తప్పే వస్తుంది. ఓకేనా? సత్యనారాయణ ఇద్దరు ఉన్నారు, ఆయన ఫాదర్ని ఈయన ఫాదర్ని ఆయనకి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆ డేటా అంతా ఎప్పటికీ లోన్ మోడల్ అట్లనే వస్తుంది, డిపాజిట్ మోడల్ అట్లనే వస్తుంది, అన్ని మోడల్స్ కూడా అట్లనే వస్తాయి. లాస్ట్ ఓటర్ లిస్ట్ కూడా అట్లనే వస్తుంది. తర్వాత ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది, ఆయన పేరు ఇక్కడ ఉండాలి, ఈయన పేరు అక్కడ ఉండాలని తెలిసిపోతుంది. కాబట్టి ముందే ఆధార్ ప్రకారం ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో అట్లా ఇస్తేనే సెట్ అవుతుంది. ఇంకొకటి బిఎల్ఆర్ ఏమంటే సబ్మిషన్ రావాలన్నా కూడా ఆధార్ సీడింగ్ ఉంది మనకి. నా పాటు వాళ్ళు డైరెక్ట్ ఆధార్ సీడింగ్ ఉంది, తెలంగాణలో తీసుకున్నారు. అట్లా సబ్మిషన్ కరెక్ట్గా రావాలంటే ఆధార్లో ఏ విధంగా ఫాదర్ నేమ్ కానీ ఐడెంటిటీ అట్లనే ఫిల్అప్ చేయాలి మీరు. అది మీకు ఈ మెంబర్షిప్లో ఉన్నటువంటి మెంబర్ని తీసుకోవడం అన్నమాట.
అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుందండి. ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 12. 12 అనేది మీ యొక్క ఏ బ్యాంకుది? డిసిసి బ్యాంకుది. ఇది 15 డిజిట్స్ ఉంటుందండి. ఓకేనా? 15 ఉంటుంది. ఓకే, మీరు ఈ లాస్ట్ 6 డిజిట్స్ ఏదైతే ఉందో అది గుర్తుంచుకుంటే చాలు. ఇవన్నీ మీ అంటే దాంట్లో ఏముంటుంది? మీ స్టేట్ కోడ్ ఉంటుంది, మీ డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, మీ ట్యాక్ మీకు మండల్ కోడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మిగతా దాంట్లో ఆ లాస్ట్ 6 మాత్రమే మీ యొక్క మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మిగతా అన్ని సేమ్ ఉంటాయి. మీ దగ్గర 3000 మందికి ఉంటే మిగతా 6 కాకుండా మిగతా అన్ని సేమ్ ఉంటాయి అనమాట. ఈ 6 లాస్ట్ 6 మాత్రమే చేంజ్ అవుతుంటాయి. ఆ 6 డిజిట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు. దీనికి యాక్చువల్గా మీరు బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ తీశారండి. సేవింగ్ అకౌంట్ తీసిన తర్వాత మళ్ళీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సేవింగ్ అకౌంట్తో చేస్తారు ట్రాన్సాక్షన్. ఐడియా ఉందా ఎవరన్నా? సేవింగ్ అకౌంట్తో ఉంటే ట్రాన్సాక్షన్ చేస్తారా? ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే లేకపోతే ఇంకేమైనా కోడ్ ఉందా? సార్ సేవింగ్లోనే చేస్తారు. ఆ అకౌంట్తో ఉంటే ట్రాన్సాక్షన్ చేస్తారా? బ్యాంక్ సపరేట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సిప్ అంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్ పోలియో. దీన్నే కస్టమర్ ఐడి అంటారండి. ఓకేనా? ఈ కస్టమర్ ఐడి తోటి మీ సేవింగ్ అకౌంట్ కాదు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేది. మీ గోల్డ్ లోన్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఏ బ్యాంక్ అయినా మీ బ్యాంక్ పాస్ పుస్తకాలు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఆన్లైన్ బ్యాంక్ చేయాలన్నా కూడా సిప్ నెంబర్ కస్టమర్ ఐడి నెంబర్ అంటాం దాన్ని. ఆ కస్టమర్ ఐడి నెంబర్తో ఉంటే ట్రాన్సాక్షన్ జరిగింది ఏదైనా. ఓకే, మనకు కూడా కస్టమర్ ఐడి ఇదేనండి. ఇప్పుడు జనరేట్ అయితే మన బ్యాంక్లో కూడా కస్టమర్ ఐడి లాంటిది అనమాట. ఈ కస్టమర్ ఐడితో ఉంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లోన్స్ ఇవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, రికరింగ్ చేయొచ్చు, అన్నీ కూడా ఈ కస్టమర్ ఐడితో మాత్రమే చేస్తారు. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ నెంబర్ గుర్తుంటే చాలు. ఈ నెంబర్ అడ్మిషన్ మీద రాసుకుంటే సరిపోతుందండి. మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ లోన్ లెడ్జర్లో కూడా ఈ నెంబర్ రాసుకుంటే మీరు చూడగానే లోన్ లెడ్జర్ ఈ నెంబర్ కొట్టగానే వచ్చేస్తుంది అన్నమాట. కస్టమర్ ఐడి లిస్ట్ అంతా వస్తుందండి. కావాలంటే మనకి వస్తుందండి. కస్టమర్ ఐడి లిస్ట్ వస్తే వీళ్ళు నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. వస్తుంది. ఇంకా పాత జనరల్ నెంబర్ కనపడవు కదండి సార్ పాత జిఎల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. రిపోర్ట్లో కనిపిస్తుంది. ఓకే, రిపోర్ట్లో కనిపిస్తుంది. మీకు పాత జిఎల్ నెంబర్తో కూడా చర్చ చేయొచ్చు. నో ప్రాబ్లం. చర్చ ఆప్షన్ చూడండి ఒకసారి. ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు పరిశీలించినట్లయితే ఫస్ట్ ఏముందండి? కస్టమర్. మీరు ఏ మోడల్లో ఉన్నారు? మీరు మెంబర్షిప్ మోడల్లో ఉన్నారు కాబట్టి కస్టమరే ఉంటుంది ఇక్కడ, వేరేదే ఉండదు. ఓకే, ఇక్కడ సొసైటీ అడ్మిషన్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు. ఇందాక మీరు సొసైటీ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారా? లేకపోతే నేమ్తో సెర్చ్ చేయొచ్చు, ఫాదర్ నేమ్తో, స్పౌస్ నేమ్తో, లేకపోతే విలేజ్ నేమ్తో, మొబైల్ నెంబర్తో కూడా సెర్చ్ చేయొచ్చు, ఆధార్తో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆధార్తో కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రతి ఒక్క అన్ని అప్లికేషన్స్ ఇచ్చామన్న మీరు వాడటమే, మీరు వాడుతుంటే తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా సిప్ నెంబర్స్ అండి. ఇక్కడ మీకు అవుపిస్తున్నాయి చూడండి. ఇది మన అడ్మిషన్ నెంబర్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 డిజిట్స్ ఉంటాయి అనమాట. లాస్ట్ 16 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆ డేటా అంతా అక్కడ చూపిస్తారు చూడండి. ఆ డేటా అంతా మనకి అక్కడ చూపిస్తుంది. మేము ఏం క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు, అంతా ఫిల్అప్ అయిపోయింది. ఎందుకు ఇది అంటే మనం డేటా అంతా ఎంటర్ చేసి పెట్టాం కాబట్టి. మీరు ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? మెంబర్షిప్ ఎంటర్ చేయడం తెలుసుకున్నారు, అంతేనా? మెంబర్ అంటే ఏంటి, ఏ క్లాస్ అంటే ఏంటి, బి క్లాస్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మెంబర్షిప్ అంటే జనరల్ డీటెయిల్స్ ఏమి ఫిల్అప్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఇది మీరు ఎంత కరెక్ట్గా ఇస్తే అంత మంచిగా ఉంటుందండి డేటా. ఇది తప్పిస్తే తప్పే. ఓకే, ఇప్పుడు మెంబర్ ఇచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఫాదర్ నేమో లేకపోతే మెంబర్ నేమో లేకపోతే ఏదో చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే మనకి మోడిఫై మెంబర్ ఉంటుంది. మెంబర్షిప్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ ప్యాన్.
దీన్ని రైట్ ప్యాన్ అంటాం, దీన్ని లెఫ్ట్ ప్యాన్ అంటాం. ఈ గీతకి లెఫ్ట్ సైడ్ మీద అంతా లెఫ్ట్ ప్యాన్, దీన్ని రైట్ ప్యాన్ అంటాం. దీంట్లో మెయిన్ టాస్క్ మాత్రమే ఇస్తాం, దీంట్లో వెరీ యూస్ఫుల్ టాస్క్ మాత్రమే ఇస్తాం. ఎక్స్టర్నల్ టాస్క్ మొత్తం ఈ లెఫ్ట్ ప్యాన్లో ఇస్తాం. ఓకేనా? మీకు ప్రతి ఒక్క స్క్రీన్లో ఉంటుంది ఇది. ఈ లెఫ్ట్ ప్యాన్లో మీకు మోడిఫై మెంబర్ అని ఉంటుంది అనమాట. పై నుంచి సెకండ్ది. ఫస్ట్ ఎంటర్ మెంబర్ చూసారు, ఎంటర్ మెంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మోడిఫై మెంబర్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మోడిఫై అనేది ఎప్పుడు అవసరం లేదు మనకి, ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది. కాబట్టి మీకు లెఫ్ట్ ప్యాన్లో ఇచ్చి ఉంటాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళు కాల్ సెంటర్ కాల్ చేశారనుకోండి, మీరు టెస్ట్ ఆఫ్లో ఉంటుంది, సారీ ఆఫ్లో ఉన్న కాల్ సెంటర్కి లెఫ్ట్ ప్యాన్లో ఉంటుంది చూసుకోండి, రైట్ ప్యాన్లో ఉన్నది అంటారు. అప్పుడు మీరు ఇది చూసుకోవాలి, ఇటు కాదు. ఓకేనా? ఈ గీతకి యువతకు పక్క ఉన్నది. ఇది మోడిఫై మెంబర్. మోడిఫై మెంబర్లో మీరు అడ్మిషన్ నెంబర్ ఇందాక మనం చెప్పినట్టుగా దేనితో నేను అడ్మిషన్ నెంబర్తో కానీ లేకపోతే ఆధార్ నెంబర్తో కానీ మొబైల్ నెంబర్తో దేనితో చెక్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లో మీరు ఏదైనా మోడిఫై చేసుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఓకేనా? సర్నేమ్ ఇది ఇటు పోవాలి, ఇది ఇటు రావాలి, క్యాస్ట్ మారాలి, ఏదైనా కూడా ఈ మోడిఫై మెంబర్లో చేసేయచ్చు. ఓకేనా? మోడిఫై మెంబర్ చేసిన తర్వాత సేవ్ కొట్టేస్తారు కింద. ఓకేనా? కింద సేవ్ కొట్టగానే మీరు మోడిఫై చేసిన డీటెయిల్స్ మొత్తం కూడా పంపిస్తుంటాయి. ఓకే, ఇది మోడిఫై మెంబర్. ఎప్పుడు చేస్తారు ఈ మోడిఫై మెంబరు? ఎప్పుడు చేస్తారండి? కావాలనుకున్నప్పుడు. ఒక ఆయన పేరు నచ్చలేదు, ఆధార్లో ఉన్న పేరు రాములు ఉంది, తన పేరు రామేశ్వరం పెట్టుకోవాలనుకున్నాడు. ఆధార్ తీసుకొచ్చి చూపించాడు మీకు, పాత ఆధార్లో రాములు ఉంది, ఇప్పుడు రామేశ్వరం ఉంది. మీరు చేంజ్ చేయాలి, అవసరం లేదా? చేయాలి. కాబట్టి మోడిఫై మెంబర్. ఓకేనా? ఇది మీరు అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు, రెగ్యులర్గా ఉపయోగించాలి. అంటే ఇది మోడిఫై మెంబర్. తర్వాత రిజిస్టర్ ల్యాండ్ అండి. రిజిస్టర్ ల్యాండ్ అనేది ఎట్లా చేస్తారు? మనకి రిజిస్టర్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది? మనకి పాస్బుక్లో ఉంటుంది. ఓకేనా? ఏముంటుంది? ఫస్ట్ మనకి సర్వే నెంబర్ ఉంటుంది, అవునా? రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ ఉంటుంది. సర్వే నెంబర్ ఒకటే ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 2, 3, 5, 8 ఎన్నైనా ఉండొచ్చు. సర్వే నెంబర్ సింగిల్ డిజిట్తో ఉంటుందా? ఎన్నైనా ఉండొచ్చు. 1/50 ఏదో ఉండొచ్చు. అవన్నీ మీరు అడ్మిషన్ నెంబర్ క్లిక్ చేయగానే మీరు అడ్మిషన్ నెంబర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేమ్తో ఏదైనా ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది. ఇది లోన్స్లో, డిపాజిట్స్లో, మర్చెండైజ్లో కూడా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఆ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ వచ్చేస్తాయి. కింద ఈ నెంబర్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ట్యాబ్ కొడతారు, ట్యాబ్ కొట్టగానే మెంబర్ నేమ్ వస్తుంది. ఫోటో చేసుంటే ఫోటో వస్తుందండి. ఓకేనా? ఫోటో చేసుంటే ఫోటో వస్తుంది, లేదంటే రాదు. సిగ్నేచర్ కూడా చేసింటే సిగ్నేచర్ వస్తుంది. ఓకేనా? దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ గురించి చాలా ఇంపార్టెంట్. ఈ గురించి తర్వాత చెప్పేస్తాను. అన్ని మోడల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏదో చెప్తాను. ఇది ఇప్పుడే చెప్పాను అనుకోండి, నేను మర్చిపోతాను. ఓకే? ఇప్పుడు దీనికి ఏం ల్యాండ్ లేదు. ఈ అన్ని ల్యాండ్ ఉంటే ఏమవుతుంది? కింద రోస్ వస్తుంటాయి, ఎన్ని ఉంటే అన్ని లైన్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి కిందికి. ఓకే? ఇక్కడ ప్లస్ తీసుకుంటారు. ప్లస్ తీసుకోగానే ఫస్ట్ ఏముందండి? స్టేట్. ఓకేనా? స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మండలం, తర్వాత విలేజ్. ఓకేనా? మీ సాఫ్ట్వేర్ ఏదైతే విలేజ్ ఉందో, ఇందాక చెప్పాను కదా, ఆఫ్ వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం మీకు విలేజ్ మీ ప్యాక్ కావాల్సిన విలేజ్ ఇస్తారో ఆ విలేజ్ మొత్తం చూపిస్తాయి. ఇక్కడ ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. పాస్బుక్ నెంబర్ అంటే ఏంటి? మరి టైటిల్ నెంబర్ అంటే ఏంటి? అవి ఉంటాయి పాస్బుక్ మీద. ఆ నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చిన తర్వాత సర్వే నెంబరు ఇస్తుంటారు. అక్కడ ఎట్లా ఇస్తారు సర్వే నెంబరు? మనం ఇందాక చెప్పుకున్నాం. న్యూమరికల్లో ఉండొచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్ ఉండొచ్చు, లేకపోతే తెలుగులో ఉండొచ్చు, వర్ణమాలలో కూడా ఉండొచ్చు అనమాట. అట్లా మీరు ఏదైతే ఉంటుందో అట్లా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ట్యాబ్ కొట్టగానే టోటల్ ల్యాండ్, హెక్టార్స్ లేకపోతే సబ్ యూనిట్స్ ఉంటుంది. మీకైతే ఎకరాసే చూపిస్తుంది, ఇక్కడ హెక్టార్స్ అని ఏం చూపించదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేదేమో ఎకరాస్. ఓకే, ఇప్పుడు లక్షలుగా మీరు ఏమంటున్నారు? ఎకరాస్ అన్నారు కదా. 40 గుంటలు అయితే 1 ఎకరం కదా. ఇప్పుడు 15 గుంటలు ఉంటే ఏం చేస్తారు? 1. సరే, 20 గుంటలు ఉంటే ఏం చేస్తారు? 1.50 పెడతారా? అట్లా పెట్టద్దు. ఓకే, మీరు ఏం చేయొద్దు. ఇక్కడ
ఎకరాస్ 1 ఉంటే 1, లేకపోతే 20 గుంటలు ఉంటే 20 గుంటలు. ఇక్కడ మీరు గుంటాల్సిన ఉంటుంటే సరే మీరు ఎట్లయితే మీకు ఎట్లా రిక్వైర్మెంట్ అట్లా మీకు చేంజ్ చేసి ఇస్తాము. మీరేమి రిస్ట్రిక్షన్స్ లేవు. సెంట్లు కావాలా ఎకరాలు కావాలా అనేది తర్వాత మీరు అంతా మీ వ్యాసానికి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేద్దాం, నో ప్రాబ్లం. దాని గురించి ఇప్పుడు ఏమి ఎక్స్ట్రా 1 ఎకరం 20 గుంటలు ఉందంటే 1 ఇక్కడ ఇస్తారు, 20 ఇక్కడ ఇస్తారు. 1 ఎకరం 30 గుంటలు ఉంటే ఇక్కడ 1 ఇస్తారు, ఇక్కడ 35 ఇస్తారు. ఓకేనా? లేదు 20 గుంటలు ఉందనుకోండి, ఇక్కడ 0 పెడతారు. 20 గుంటలే ఉంది, అక్కడ 0 పెడతారు, పక్కన 20 ఇస్తారు. ఇట్లా మీకు ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు ప్లస్ కొట్టుకుంటా కింద డీటెయిల్స్ మొత్తం చేసుకుంటూ ఇక్కడ ఏముంది ఇంకా ల్యాండ్ పర్ హెక్టార్కి ఎంత వాల్యూ ఉంటుందో అంత ఇస్తారు. ల్యాండ్ వాల్యూ ఆటోమేటికల్ అదే వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? రిజిస్టర్ వాల్యూ ప్రకారము. ఓకే చెప్పండి. ఏంటండి? ఉన్నామండి, ఇచ్చేయచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ వేసారు చూడండి, 1/2A ఆ ఉంటే ఆనే, తెలుగులో ఉంటే తెలుగులో కూడా వేయచ్చు. ఓకేనా? ఓకే, అంతా కిందకు వచ్చిన తర్వాత కల్టివేట్ ల్యాండ్ మీకు ఉన్నది ఇచ్చారండి. ఎంత ఉంది? 20 గుంటలు ఉంది. 20 గుంటలు కల్టివేటా కాదా అంటే వ్యవసాయానికి ఉపయోగపడుతుందా లేదా? వ్యవసాయానికి ఉపయోగపడుతుంది మీరు లోన్ ఇచ్చేది, లేకపోతే ఇవ్వరు కదా. అట్లా కల్టివేట్ ఎంత ఉందా అనేది ఇక్కడ ఇస్తారు. ఓకే, ఓనర్షిప్ అంటే ఓనా లేకపోతే ఓనరా లేకపోతే కౌలా కౌలాలు ఉన్నారు కదా, అట్లా మీరు ఆ ఫీల్డ్ ఇచ్చేస్తున్నారు. తర్వాత సాయిల్ టైప్ అంటే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, లేకపోతే ఇంకేదో ఉంటాయి కదా, ఆ సాయిల్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. దీని ప్రకారం ఎందుకంటే సాయిల్ ఎందుకు ఇవ్వాలి? మనం సాయిల్ టైప్ ఎందుకు ఇవ్వాలి? అప్లికేషన్ సాయిల్ టైప్ ఇచ్చామంటే ఏదో అంతరార్థం ముందే ఉంటుంది. కల్టివేషన్ పర్పస్, లేకపోతే కల్టివేషన్ పర్పస్ మీకు క్రెడిట్ లిమిట్ కూడా వచ్చేస్తుంది. అట్లా దానికోసం సాయిల్ టైప్ కూడా ఇచ్చాము. తర్వాత ల్యాండ్ టైప్ అంటే ట్రయ్యా వెట్ట అయితే ఏమవుతుంది? కెనాలా లేకపోతే ట్యాంక్సా, ఇట్లా మీకు అన్నీ వచ్చేస్తాయండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ డేట్, వెట్ డ్రై 2 ఉంటాయి. ఉండనివ్వండి, నో ప్రాబ్లం. ఒక 2 ఏడైతే ఒక సర్వే నెంబర్కి ఏదైతే అదే. ఒక సర్వే నెంబర్ మీద వెట్ ఉంటే వెట్టే చేయొచ్చు, రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకేనా? డ్రైయా వెట్ట. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? డాక్యుమెంట్లో ఉంటుంది. ఇట్లా మీరు ఇరిగేషన్ టైప్, కెనాలా, ట్యాంకా ఇవన్నీ మీరు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసి ఒకవేళ డాక్యుమెంట్ ఉందనుకోండి, మీ దగ్గర డాక్యుమెంట్ జీరాక్స్ ఉందనుకోండి, ఆ జీరాక్స్ యాడ్ డాక్యుమెంట్ కొట్టగానే ఇందాక వీడియో చూపించారు కదా ఫైల్ లొకేషన్, ఆ విధంగా ఫైల్ లొకేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ కొట్టగానే మీరు ఆ డాక్యుమెంట్ని దీంట్లో స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మీకు ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టేసి ఇప్పుడు ఎన్ని సర్వే నెంబర్లు అయిపోయినట్టు? 1 అయిపోయినట్టు. ఇంకా 2 ఉంటే 2 సేమ్ ఇదే ప్రాసెస్, 3 ఉంటే 3 ఇదే సేమ్ ప్రాసెస్. ఇది ఎందుకండి? ఒకటే సర్వే నెంబర్లో మేము అంతా ఇచ్చుకోవచ్చా అంటే ఇచ్చుకోకూడదండి. ఎందుకు ఇచ్చుకోకూడదంటే మీరు ఒక సర్వే నెంబర్ ఉన్న ల్యాండ్ పర్చేస్ కాకుండా సేల్ చేసేస్తున్నారు వేరే వాళ్ళకి. అప్పుడు ఇదంతా డేటా అంతా డిలీట్ చేస్తారా? చెయ్యరు కదా. ఆ పర్టికులర్ సర్వే నెంబర్ మాత్రమే డిలీట్ చేసుకోవాలి. దానికి ఏముంటుంది మనకి? సపరేట్ కొట్టాలి. సర్వే నెంబర్ ఏంటంటే అన్ని సర్వే నెంబర్ కొట్టాలి.
ఓకే మీరేమైనా తప్పు బిల్ చేయాలనుకోండి మార్క్ ఫీల్డ్స్ కంపల్సరీ ఉంటుంది అవన్నీ ఫిల్అప్ చేసుకొని వస్తేనే వచ్చేస్తుంది. ఓకే ఒక సర్వే నెంబర్ అయిపోయిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సేవ్ ప్లస్ ఒక నిమిషం పెట్టిన ప్లస్ నొక్కగాను మళ్ళీ ఈ డీటెయిల్స్ వచ్చేస్తాయి. 2 సర్వే నెంబర్లు అయిపోయినాయి, 3 అయిపోయినాయి, 10 అయిపోయినాయి, అయిపోయింది. ఒకటే ఉంటే ఒకటే. సార్ ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా ఎల్పీ నెంబర్ ప్రకారం వస్తున్నప్పుడు సర్వే నెంబర్ ప్రకారం రావట్లేదు కదండి. ల్యాండ్ అంతా కూడా సర్వే అయిన తర్వాత ఎల్పీ నెంబర్ ప్రకారం వస్తుందండి. ఆ ఎల్పీ నెంబర్ 4 సర్వే నెంబర్ నుండి సర్వే నెంబర్ నుండి చెప్పండి. సర్వే నెంబర్ మాకు ఇక్కడ ఇచ్చేయాలి ఉంటాయి కదా. ఒక్క ఎల్పీ నెంబర్లో 5 సర్వే నెంబర్ నుండి ల్యాండ్ మొత్తం ఎల్పీ నెంబర్ సంబంధించి వస్తుందండి. 1 బిల్ అది అప్పుడు పరిస్థితి ఏంటి మరి? అన్ని సర్వే నెంబర్లు అందులో కొట్టేయచ్చండి. యాడ్ చేస్తుంది తీసుకొచ్చేయండి. కామా పెట్టి చేయొద్దు. మరి అదే అంటే సార్ మరి అప్పుడు ఎల్పీ నెంబర్లో ల్యాండ్ మొత్తం సర్వే నెంబర్ కలిపి వస్తుంది. కామా పెట్టి చేయొద్దు. కామా ఏం చేయమంటారు? పాస్బుక్ లో ఉంటుంది కదా సర్వే నెంబర్స్ మొత్తం అన్నీ కాకుండా పాస్బుక్ లో ఉన్నట్టుగానే ఎంటర్ చేయాలి. 4 సర్వే నెంబర్ నుండి 2 ఎకరాలు ఉందనుకోండి. చేయొద్దు. 4 సర్వే నెంబర్ నుండి 2 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, మరి అది ఎలా చేస్తారా? 4 నెంబర్లు ఎంటర్ చేయాలి. అది 1-2 ఎకరాలకి కలిపి వస్తుందండి. అబ్బాయి అడిగింది అదండి. ఇప్పుడు 1 బిల్ పాస్బుక్ లో మరి కొత్త పాస్బుక్ అని అలా చదువు. పాస్బుక్ లో అన్ని సర్వే నెంబర్లు అన్ని వస్తాయి. ఇంకేమీ ప్రాబ్లం లేదు. లోన్ ఇచ్చినప్పుడు కొంచెం ఎల్పీ నెంబర్ ప్రకారం చేస్తారండి. లోన్ ఇచ్చినప్పుడు 1 ప్రకారం చేస్తారు. తీసుకుంటాము 1 బిల్ ప్రకారమే చూపిస్తున్నాము. పాస్బుక్ లో ఉండి ఒక నిమిషం అండి. పాస్బుక్ లో ఉండి ఒకసారి 1 బిల్ రావట్లేదు సార్. వస్తుంది దీంట్లోకి వస్తుంది. పాస్బుక్ లో ఉన్నా సరే 1 బిల్ రావట్లేదు. ల్యాండ్ అప్పుడు పరిస్థితి ఏం చేయాలి? చూద్దాం మాట్లాడుతున్నాం. క్లాస్ చెప్పలే. ఓకేనా? ఓకే ఒక సర్వే నెంబర్ 10 యాడ్ చేశానండి. 10 ఒకటి తీసేయాలి. 10 ఒకటి తీసేయాలి. తీసేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ చూడండి లెఫ్ట్ ప్యాన్ లో రిజిస్టర్ ల్యాండ్ సోల్డ్ అని ఉంటుంది. రిజిస్టర్ ల్యాండ్ సోల్డ్ ఉంటుంది. ఈ సోల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్ నెంబర్ కొట్టి ఆ సర్వే నెంబర్ కొట్టి సేవ్ కొట్టేస్తే ఆ సేవ్ అయిన డేటా డిలీట్ అయిపోతుంది. సేవ్ అయిన డేటా అంతా డిలీట్ అయిపోతుంది. ఎప్పుడు చేస్తారు ఇది? ఆయన జెన్యున్గా అమ్మినప్పుడే, ఆయన వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రం ఈ పని చేస్తారు. లేకపోతే చేయవద్దు. ఎందుకంటే క్రెడిట్ పవర్ తగ్గిపోతుంది కదా. మీరు ప్రతి ఒక్కరు డిలీట్ చేసుకుంటూ పోయాలనుకోండి ఆయనకి రావాల్సిన క్రెడిట్ లిమిట్ రాదు కదా. అందుకని ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని సర్వే నెంబర్లు యాడ్ చేయాలి. ఒకవేళ సర్వే నెంబర్లో ల్యాండ్ వేరే వాళ్ళకి అప్పచెప్తే ఇక్కడ రిజిస్టర్ ల్యాండ్ సోల్డ్ అని ఉంటుంది. రిజిస్టర్ ల్యాండ్ సోల్డ్ చేయాలి. ఓకేనా? కొత్తగా ఎన్రోల్ అయిన మెంబర్ల వరకు వ్యవహారం అంతే కదా. పాత మెంబర్లు ఆల్రెడీ డీసీటీలో మనం ఎంటర్ చేస్తున్నాం. చేయడానికి మాత్రమే మాత్రమే. ఒకటండి ఇది మీకు బేసికల్ గా చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే. పాత వాళ్ళకి చేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ డేటా ఉందండి. ఆల్రెడీ మీకు 1/4/2024కి మీకు లోడెడ్ డేటా వచ్చేస్తుంది. మీరేం సర్వే నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే ఇందాక మనం చెప్పిన మెంబర్షిప్ మోడిఫై మెంబర్ అయితేమి ఈ రిజిస్టర్ ల్యాండ్ అయితే అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా చేసుకోవాలి అంటే మీకు తప్పు వచ్చింది అనుకోండి ఆ డేటా ఎప్పుడు రాంగే ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాని మాడిఫై చేసుకోవచ్చు, కొత్త డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే? ఆధార్లో ఎలా ఉంటే అలానండి. ఆధార్లో సర్వే నేమ్ ఎలా ఉంటే అలానే చేయాలి. పాస్బుక్లో సర్వే నెంబర్ ఎలా ఉంటే అలానే చేయాలి. ఇక్కడ యాక్చువల్గా అలా లేదనుకోండి నా పార్ట్ ఇంటిగ్రేషన్ చేసుకున్నప్పుడు నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత షేర్ డిపాజిట్. షేర్ డిపాజిట్ అంటే ఏంటి? మనకి లైబిలిటీ అసెట్ ఇటు వినండి. షేర్ డిపాజిట్ అంటే లైబిలిటీ. అసలు లైబిలిటీ అంటే ఏంటి? ఎప్పటికైనా తిరిగి చెల్లించే వాళ్ళని లైబిలిటీ అంటే అనొచ్చా? ఎప్పటికైనా మనకి రావాల్సిన వసూలు చేసుకున్న వాటిని అసెట్ అనొచ్చా? అంతేనా? నేను ఆ విధంగా ఉచ్చరించవచ్చా? ఓకే, మీరు ఎప్పటికైనా తిరిగి చెల్లించేది లైబిలిటీ కాబట్టి షేర్ డిపాజిట్ అనేది కూడా లైబిలిటీ.
మీరు ఎప్పటికైనా వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఈ రోజు అమౌంట్ వచ్చిందంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయాలంటే అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇవ్వాలి, అంతేగాని ముందే క్లోజ్ చేయడానికి లేదు. ఓకే, షేర్ డిపాజిట్ చూద్దాం. ఇందాక సేమ్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు, అదే అడ్మిషన్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేస్తారు. అడ్మిషన్ నెంబర్ ఆల్రెడీ నోటెడ్ మీకు అంతా తెలిసింది. ఓకే, చేసిన తర్వాత ఆయన డీటెయిల్స్ మొత్తం వస్తుంటాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుందండి, ట్రాన్సాక్షన్ డేటు, ఆ ట్రాన్సాక్షన్ డేట్ సేమ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటుంది, మీరేమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓచర్ టైపు, ఓచర్ టైప్ అనేది షేర్ డిపాజిట్ అంటే మీకు ఏమవుతుంది, పేమెంట్ అవుతుందా? షేర్ డిపాజిట్ ఎప్పటికైనా మీకు రిసిప్టే. ఓకేనా, రిసిప్ట్ అంటే మీకు క్యాష్ రిసిప్ట్ తీసుకుంటే క్యాష్ అని అవుతుంది. క్యాష్లో షేర్ డిపాజిట్ తీసుకున్నాను అనుకోండి, క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఏమవుతుంది? పెరిగిద్దా తగ్గిద్దా? పెరిగిద్ది. అదే ట్రాన్స్ఫర్ తీసుకుంటే పెరగదు, ఈక్వల్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చా షేర్ డిపాజిట్? తీసుకోవచ్చా? రిసిప్ట్ సార్ యాజ్ యువర్ లైక్, మీరు ఆ కండిషన్ బట్టి మ్యాక్సిమం తీసుకోకూడదు. ఓకే, క్యాష్ అయితే క్యాష్ అని పెట్టుకుంటారు. అక్కడ అమౌంట్ సొసైటీ ఓచర్ నెంబర్ ఉంటే వేసేయండి. అక్కడ సొసైటీ మాన్యువల్ ఓచర్స్ రాస్తుంటారా, ఆ ఓచర్ నెంబర్ అక్కడ వేయండి. ఎందుకు వేయాలి అంటే మీరు ఓచర్ నెంబర్ కూడా అక్కడ పంపిస్తుంటే మీరు డే బుక్లో కూడా ఆ ఓచర్ నెంబర్ ఉంటుంది కాబట్టి. ఓకే, మీకు ఒకవేళ ఎగ్జిస్టెడ్ షేర్ అమౌంట్ ఉంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ 1.4 మీద క్యాల్కులేట్ చేస్తున్నామా, అక్కడ మీకు ఎగ్జిస్టెడ్ షేర్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, పాత అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ చూపిస్తుంది. కొత్తగా తీసుకునే అమౌంట్ ఇక్కడ మీరు ఎంత తీసుకోదలుచుకున్నారో అక్కడ యాడ్ చేస్తారు. యాడ్ చేసి సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టగానే ఏమవుతుంది? ఎంట్రన్స్ ఫీజు ఇక్కడ ఆధారంగా దీంట్లో ప్రత్యేకంగా వేరే వేసుకోవాలి. ఒకవేళ ఎంట్రన్స్ ఫీజు మీరు యాడ్ చేయాలంటే అదర్ పర్టికులర్స్ యాడ్ చేయాలి. అదర్ పర్టికులర్స్ మీకు యాడ్ చేయడం లేదు, అది ఆప్కా వాళ్ళు మా వాళ్ళకి చెప్తే యాడ్ చేస్తారు. ఓకేనా, దానివల్ల మీకు ప్రతి ఒక్కరికి దానికి ఎంట్రన్స్ ఫీజు ఎప్పుడు ఉంటుంది? కొత్తగా ఎంటర్ చేసేటప్పుడు ఉంటుంది. కొత్తగా ఎంటర్ చేసేటప్పుడు కాదు, మ్యాక్సిమం లిమిట్ ఆడయ్యే వరకు ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఉంటుందండి, మ్యాక్సిమం లిమిట్ వరకు ఉంటుంది. ఓకేనా, అది అడ్మిషన్ ఫీజు అనేది ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది, తర్వాత ఉండదు. షేర్ అమౌంట్ మాత్రం మీకు ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీ లిమిట్ క్రాస్ అయ్యేంత వరకు. షేర్ క్యాపిటల్ 300 కదండి. అవునండి, మ్యాక్సిమం షేర్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ 300 తో అడ్మిషన్ ఫీజు ఉంటుందండి. అడ్మిషన్ ఫీజు మ్యాక్సిమం 100 రూపాయల వరకు వసూలు చేయొచ్చు. అంటే తర్వాత ఇంకోసారి 300 మళ్ళీ షేర్ క్యాపిటల్ కట్టాడు అనుకోండి, మళ్ళీ అడ్మిషన్ ఫీజు ఎంటర్ చేస్తారు. 100 వరకు అంటే 100 లిమిటేషన్ ఉంటే 100 వరకు చేయొచ్చు. క్లోజ్ అయిపోతుంది. అడ్మిషన్ ఫీజు అనేది 100 వరకు ఉంటే సరే, అది మీ జీసీసీ మీరు గైడ్ చేస్తాయి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. ఫుల్ఫిల్ అంటే మేము నాకు తెలియదు, సార్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు జీసీసీ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇక్కడ నేను ఎగ్జిస్టర్ షేర్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది, మీరు తీసుకునేది ఇక్కడ చూపిస్తుంది. యాడ్ ఉంటే యాడ్ కొట్టండి, కొట్టిన తర్వాత సేవ్ తీసుకోండి. సేవ్ తీసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాస్ వచ్చేలోకి వెళ్ళిపోతుంది. పాస్ వచ్చేలోకి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోద్ది అనమాట. పాస్ వచ్చేలో అది కరెక్టా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతనే ఎవరైతే ఆథరైజేషన్ ఉంటారో, ఆథరైజేషన్ రోల్ ఉంటుంది కదా, వాళ్ళు పాస్ చేసినప్పుడు మాత్రమే డే బుక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ డిలీట్ అయిపోతుంది. ఓకే, డే బుక్కి వెళ్ళిపోయిందంటే, వన్స్ డే బుక్కి వెళ్ళిపోయిందంటే మీరు జనరల్గా షేర్ డిపాజిట్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు? మాన్యువల్గా డే బుక్లో రాస్తారా? రాయరా? రాస్తారు. ఇంకెక్కడ రాస్తారు? మెంబర్షిప్ రిజిస్టర్లో రాస్తారా? జనరల్ లెడ్జర్లో రాస్తారా? జనరల్ లెడ్జర్ రాయరా? రిసిప్ట్ పేమెంట్లో రాస్తారా? రిసిప్ట్ పేమెంట్లో కూడా రాస్తారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోద్దండి. మీరు మనసు పోస్ట్ పట్టగానే మీరు ప్రత్యేకంగా జనరల్ లెడ్జర్కి
ప్రత్యేకంగా రిసిప్ట్ పేమెంట్కి, ప్రత్యేకంగా మెంబర్షిప్ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్లీ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ పాస్ వోచర్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇది? పాస్ వోచర్ స్క్రీన్ ఎక్కడ ఉంటుంది? ఎఫ్ఏఎస్ లో ఉంటుంది. ఓకేనా, పాస్ వోచర్ స్క్రీన్ అనేది ఎఫ్ఏఎస్ లో ఉంటుంది. ఎఫ్ఏఎస్ లో పాస్ వోచర్. ఓకే, ఇది ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆథరైజేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుందా? ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఉంటుంది, ఫ్రమ్ డేట్ టు డేట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వ్యూ కొట్టగానే మీరు వేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఏ డేటు ఏంటంటే చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఏమొచ్చినాయి పైన డీటెయిల్స్? ఓకే, పేమెంట్ అంటే ఎటు వెళ్ళిపోయిందండి? పేమెంట్ ఏ హెడ్కి వెళ్ళిపోయింది? క్యాష్ అండ్ అంటే క్యాష్ అండ్ తగ్గితే పెరిగిద్దా? పెరుగుతుంది. రిసిప్ట్ దేనికి వచ్చింది? మెంబర్షిప్ లెడ్జర్కి వచ్చేసింది. ఓకేనా, ఈ వాచర్ పోస్ట్ చేయగానే ఒకవేళ వద్దు అనుకుంటే ఏం చేస్తారు? డిలీట్ కొట్టేస్తారు. ఓకే, వద్దు అనుకుంటే డిలీట్ కొట్టేస్తారు. వాచర్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఏం చేశారు? ఇప్పుడు షేర్ డిపాజిట్ చేశారు. ఓకేనా, షేర్ డిపాజిట్ చేసి విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రా సేమ్ అడ్మిషన్ నెంబర్ ఇస్తారు. చూడండి, ఇక్కడ మీరు పోగానే 1-4 మీద ఆల్రెడీ డేటా రిజిస్టర్డ్ ఉంటుంది. మీకు ప్రతి షేర్ క్యాపిటల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మాన్యువల్ లెడ్జర్కి మీకున్నటువంటి లెడ్జర్కి టాలీ అయిందా కాలేదా? ఓకేనా, అలా టాలీ అయిందంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. టాలీ కాకపోతే మీ యాప్లో ఉన్న టీమ్ తోటి కన్సల్ట్ కాండి, వాళ్ళు గైడ్ చేస్తారు మీరు. ఓకేనా, టాలీ కాకపోతే టాలీ అవుతుంది 100%. టాలీ అవుతేనే మేము మైగ్రేట్ చేస్తాము. ఆ టాలీ అయ్యడానికి మీరు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇస్తేనే మైగ్రేట్ చేస్తాం, లేకపోతే మైగ్రేట్ కాదనమాట. మళ్ళీ క్యాష్ అని తీసుకుంటాం. ఇక్కడ సొసైటీ వచ్చి నెంబర్ ఎంట్లో వేస్తారు, లేదంటే వేయరు. ఆల్రెడీ ఇక్కడ ఏం చూపిస్తుందండి? చూపిస్తుందా? ఎందుకు చూపిస్తుంది? ఇందాక వచ్చి పోస్ట్ చేసాం కాబట్టి చూపిస్తుంది. ఒకవేళ 300 నుంచి 500 చేస్తే తీసుకుంటుందా? 500 చేస్తే తీసుకుంటారండి. ఎందుకని? ఇట్లా మీకు మినిమం షేర్ బ్యాలెన్స్ ఓకే, ఇట్లా మీకు పాపప్ చూపిస్తుంది అనమాట. మీకు మినిమం షేర్ బ్యాలెన్స్ 10 రూపీసా, లేకపోతే అవన్నీ మనం ఇందాక కాన్ఫిగరేషన్ పెట్టున్నాం. ఓకే, ఆ మినిమం 10 రూపీస్ కంటే ఎక్కువ మనం డ్రా చేయడానికి లేదు, తక్కువ డ్రా చేయడానికి లేదనమాట. ఒకవేళ ఎక్కువ కూడా ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ లేదని కూడా ఉండదు, రిజిస్టర్డ్ అమౌంట్ చూపిస్తుంది. ఇట్లా కొట్టి సేవ్ కొట్టగానే మీకు డేటా సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం? షేర్ విత్డ్రా చేసాం, అంతేనా? ఈ విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా చూపిస్తుంది మీకు హెడ్స్, దేనికి వెళ్తుంది అమౌంట్, అది కరెక్టా కాదా అని. ఓకే అంటే ఓకే అవుతుంది. సక్సెస్ఫుల్ అంటే ఇక్కడ కూడా చూపిస్తారు. చూడండి, ఇక్కడ కూడా చూపిస్తుంది. పేడ్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది? రిసిప్ట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా? అంటే మనం విత్డ్రా చేస్తున్నాం కాబట్టి పేమెంట్ అవుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, రిసిప్ట్ తీసుకొని తగ్గిపోతుంది అనమాట. ఇందాకైతే రివర్స్ ఉంటుంది. ఏది? మనము షేర్ డిపాజిట్ చేస్తే విత్డ్రా అనేది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎట్లానే వేసుకోవచ్చు. డిఫాల్ట్ ట్రాన్స్ఫర్ వేసుకోవచ్చు, క్యాష్ అని వేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ట్రాన్స్ఫర్ చేసి కొట్టాలి. ట్రాన్స్ఫర్ చూద్దాము. మనము ఒకటి ట్రాన్స్ఫర్ అయి చూద్దాం. ఈ డౌట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా ట్రాన్స్ఫర్ తీసుకుంటాం. ఇక్కడ ముందు ఉండాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ లోన్ అకౌంట్ కైనా తీసుకోవచ్చు. లోన్ కానీ డిపాజిట్ కానీ లేకపోతే ఏదైనా
తీసుకోవచ్చు అన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ డిపాజిట్ లేదు కనుక డిపాజిట్ కింద తీసుకోండి ఇప్పుడైతే. ఓకే జనరేట్ బ్యాచ్ వస్తుంది ఇక్కడ. ఓకే మీకు జనరేట్ బ్యాచ్ వస్తుంది. జనరేట్ బ్యాచ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పర్టికులర్స్ వస్తాయి. అమౌంట్ పే చేస్తారు. ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. నేరేషన్ అదే క్లిక్ చేసుకుంటుందండి. ఈ నేరేషన్ అనేది మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. ఏది మాడ్యూల్స్కి అయితే నేరేషన్ అదే క్లిక్ చేసుకుంటుంది. ఎఫ్ఎస్కి మాత్రము అంటే మీకు ఏదైతే మాడ్యూల్ కాదో వాటికి మాత్రం నేరేషన్ మీరు రాయాల్సి వస్తుంది. ఓకే లాస్ట్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది ఇక్కడ. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేశారు మీరు? 100 రూపీస్ క్యాష్. ఓకే ఇప్పుడు మీకు ఏమి ఉంది? ఒక ఓన్లీ వన్ టైం ట్రాన్స్ఫర్ వచ్చేలా వన్ టైం అంటే డెబిట్ ఏమి వేసారు కానీ క్రెడిట్ వేయలేదు. క్రెడిట్ ఎక్కడైనా చూపిస్తుంది అన్నమాట. ఇది సేమ్ ఇక్కడ ఎఫ్ఎస్లో ఓకే ఇది ఎఫ్ఎస్లో తీసుకున్నాము. మళ్ళీ దీనికి బ్యాచ్ తీసుకోవాలి మీరు. చూడండి మీరు సింగిల్ టైం తీసుకున్నారు కదా, ఇప్పుడు డబుల్ టైం తీసుకోపోయేసరికి ఈ ఓచర్ పోస్ట్ కాదు. ఏముంటుంది ఇక్కడ? డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ నాట్ ఈక్వల్ అంటుంది. అదే క్యాష్ అయితే తీసేసుకునేది. ట్రాన్స్ఫర్ కాబట్టి మనం ఓన్లీ సింగిల్ ఎంట్రీ వేసాము. ఇక్కడ దానికి సంబంధించిన కాంట్రా ఎంట్రీ వేయలేదు. ఆ కాంట్రా ఎంట్రీ ఎట్లా వేయాలి ఇప్పుడు చూద్దాం. ఈ కాంట్రా ఎంట్రీ ఎక్కడ వేస్తారు? ఎఫ్ఏఎస్ లో అదర్ ట్రాన్స్ఫర్స్ లో. ఎఫ్ఏఎస్ లో అదర్ ట్రాన్స్ఫర్స్ లో. ఇందాక మీరు ఏం తీసుకున్నారండి? రిసిప్ట్ తీసుకున్నారా పేమెంట్ తీసుకున్నారా? ఇప్పుడు రిసిప్ట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు పేమెంట్ వేయాలి. చూడండి ఇక్కడ మీరు ఇందాక ఏదైతే జనరేట్ బ్యాచ్ చార్జ్ చేసుకున్నారో ఆ జనరేట్ బ్యాచ్ క్లిక్ చేయాల్సిన అవసరం. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు. ఈ ఓచర్ నెంబర్ మీదనో లేకపోతే ఇక్కడ ఎక్కడో జనరేట్ బ్యాచ్ చూపిస్తుంటది. అది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ జనరేట్ బ్యాచ్ వాల్యూ చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మేము ఏమి వేయాలి? పేమెంట్ వేయాలా రిసిప్ట్ వేయాలా? రిసిప్టేనా? పేమెంట్ వేయాలా? షేర్ క్యాపిటల్ విత్డ్రా చేసామండి. షేర్ క్యాపిటల్ పేమెంట్ ఎంత విత్డ్రా చేసామంటే పేమెంట్ అయిపోయింది. పే తీసుకోవాలి, రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ మీ ఇష్టం అండి. మీ ఇష్టం వచ్చి సేవింగ్ అకౌంట్ తీసుకోవచ్చు. సేవింగ్ అకౌంట్ తీసుకోవచ్చా? లోన్స్ చేయాలంటే ఇక్కడ తీసుకోవచ్చా? అదే లోన్ ఉన్నది ఆల్రెడీ, లోన్ ఎగ్జిస్టెడ్. ఇక్కడ తీసుకోవచ్చా? తీసుకోవాలి. అది మాడ్యూల్లోనే లోన్ కలెక్షన్ వచ్చేది మాత్రమే చేయాలి. ఓకేనా? అది కూడా చెప్తాను, లోన్ కలెక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ మాత్రం మీరు బీసీబీసీ అకౌంట్ అని తీసుకుంటున్నారు. ఓచర్ పాస్ట్ ఇక్కడ ఏముందని చూడండి. ఇక్కడ ఏం చూపిస్తుందండి? ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఏదో చూపిస్తుంది. ఈ కోడ్ అకౌంట్ కోడ్ అనేది ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఉంటుందండి. ఒక అకౌంట్ కోడ్ ఇంకో అకౌంట్కి ఉండదు. ఒక అకౌంట్ కోడ్ ఇంకో హెడ్కి ఉండదు. ఓకేనా? మీరు ఒక్క 10 నిమిషాల్లో లంచ్ అండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఈ మాటలు అయిపోద్ది. ఇక్కడ అకౌంట్ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు జేసీబీ నేమ్ కొట్టినా పర్వాలేదు, అకౌంట్ నేమ్ కొట్టినా పర్వాలేదండి. అకౌంట్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత సేవ్ చేసేస్తారు. ఇప్పుడు ఓచర్ ప్రిపేర్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకి రిసిప్ట్ వచ్చింది, పేమెంట్ వచ్చింది. ఈ ఓచర్ ఎక్కడ ఆగిపోయింది? పోస్టింగ్ ఎక్కడ ఆగిపోయింది? ఓకేనా? ఈ ఓచర్ ఇక్కడికి వచ్చేసింది. పోస్ట్ కొట్టేస్తాం. ఇక్కడ ఏముందండి? డీటెయిల్స్ ఉన్నాయి, చూపిస్తున్నాయి మీకు. పేడ్ ఆఫ్ కట్టర్ మెంబర్షిప్ నుంచి విత్డ్రా చేస్తున్నాము. రిసిప్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఈ ఓచర్ పోస్ట్ చేయగానే మనకి పోస్ట్ అయిపోతుంది.
సరే లంచ్కి వెళ్ళండి, తర్వాత సెషన్ మరి కంటిన్యూషన్.